చిరంజీవి గారి సినిమాలు, పాత సినిమాలు కావచ్చు, కొత్త సినిమాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మీకు విపరీతంగా అల్లు అరవింద్ గారు గీతా క్రియేటివ్ ఆర్ట్ స్టార్ట్ చేసి చిరంజీవి గారితో మొట్టమొదట ఆయన చేద్దాం అనుకున్న సినిమా చిరంజీవి గారు అక్కడి నుంచి నంబర్ 1 అని అనిపించుకున్నప్పటి నుంచి చిరంజీవి గారికి ఇక పోటీగా ఎవరైనా ఉన్నారా? అయితే ఇప్పుడు బిగ్గర్ దెన్ బచ్చన్ ఎట్లా అయ్యాడు? ఇప్పుడు బచ్చన్ ప్రతిబంధ్ అదే మీకేంటంటే వరుసగా మీకు కొండవీడి దొంగ, నంబర్ 1 అనే పదానికి బహుశా నాకు తెలిసి చిరంజీవి గారితోనే నంబర్ 1 పదం అంతమైపోతుందేమో అని కొంతమంది అంటుంటారు. తర్వాత ఇక నంబర్ 1 ఉండరు అని. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఆగస్టు 22 చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన జీవితాల్లో ఇచ్చిన ఎలాంటి మలుపులు తిరిగాయి అనే అంశాల గురించి మాట్లాడటానికి మనతో పాటుగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, చిల్లగట్టు శ్రీకాంత్ గారు. ఆయన గురించి మనం పరిచయం అక్కర్లేని పేరు, ఎందుకంటే చిరంజీవి గారి గురించి ఒక 4 పుస్తకాలు రాసిన వ్యక్తి, అలాగే చిరంజీవి గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, మెగా కాంపౌండ్కి, అల్లు కాంపౌండ్కి. సార్ నమస్తే. సార్ నమస్తే కిరణ్ గారు. సార్, చిరంజీవి గారు అంటే తన జీవితంలో చిరంజీవి గారు ఇవాళ మెగాస్టార్. నంబర్ 1 అనే పదానికి బహుశా నాకు తెలిసి చిరంజీవి గారితోనే నంబర్ 1 పదం అంతమైపోతుందేమో అని కొంతమంది అంటుంటారు. తర్వాత ఇక నంబర్ 1 ఉండరు అని. సో చిరంజీవి గారిని నంబర్ 1 అనేలాగా బ్రేక్ ఇచ్చిన మొట్టమొదటి బ్రేక్ ఏంటి సార్? ఖైదీ. ఎందుకు ఖైదీ ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుందంటే, అంటే అప్పటిదాకా ఖైదీ 62వ సినిమా, అప్పటికి 62 సినిమాలు చేశారు. 62 సినిమాలు చేశారు. 61 పూర్తయితే ఇది 62వ సినిమా. అప్పటికి చిరంజీవి గారికి కాళిదాస్ కళానికేతన్ నెల్లూరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 80వ దశకంలోనే చిరంజీవి గారికి నటభాస్కర్ అనే బిరుదు ఇచ్చారు. మొట్టమొదటి బిరుదు అదే చిరంజీవి గారికి. ఆ తర్వాత నట కిషోర్ అని ఒక బిరుదు, ఆ తర్వాత డేషింగ్ డైనమిక్ హీరో. ఈ క్రమంలో ఏంటంటే చిరంజీవి గారు నటించినటువంటి చాలా సినిమాలు అప్పటికి 100 రోజులు, 200 రోజులు, 175 రోజులు ఆడేసాయి. ఈ క్రమంలో మీకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ 525 రోజులు ఆడింది. అయితే మీకు స్లాబ్ సిస్టమ్ అనేది మీకు ప్రవేశపెట్టబడినటువంటి తొలి నాళ్ళు అవి. స్లాబ్ సిస్టమ్ ఇన్ సెన్స్ ఏంటంటే వచ్చినటువంటి కలెక్షన్స్ని బేస్ చేసుకుని కాకుండా మీకు థియేటర్లో ఉన్న సీట్స్ని బేస్ చేసుకుని ట్యాక్స్ కట్టేటటువంటి సిస్టమ్ అనమాట. ఓకే, కలెక్షన్ వచ్చింది, కలెక్షన్ని బేస్ చేసుకుని కట్టే ట్యాక్స్ ఒక పద్ధతి. అది తీసేసి ఎన్ని చైర్స్ ఉంటే అన్ని చైర్స్ ఫిల్ అయినా కాకపోయినా మీరు ఇంత ట్యాక్స్ కట్టాలని ఒక పద్ధతి వచ్చింది, స్లాబ్ అనమాట. ఆ టైంలో ఏంటంటే, ఆ టైంలో చిరంజీవి గారి సినిమాలు, పాత సినిమాలు కావచ్చు, కొత్త సినిమాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మీకు విపరీతంగా థియేటర్లని ఫీల్ చేసినటువంటి సినిమాలు, థియేటర్స్కి ఫీడ్ ఇచ్చినటువంటి సినిమాలు. ఇవి రామారావు గారు రాజకీయ రంగప్రవేశం చేసినటువంటి ఒకనొక సమయం 1983, ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సమయం. ఆ తర్వాత ఏంటంటే 83 అక్టోబర్ 29 విడుదలైంది ఖైదీ. విడుదలైన ఖైదీతో ఈ స్లాబ్ సిస్టంలో చిరంజీవి గారు ఒక ప్రభంజనంలాగా ఈ సినిమా సృష్టించినటువంటి కలెక్షన్ల కనకవర్షం ఏదైతే ఉందో అది దాదాపుగా చిరంజీవి గారిని నంబర్ 1 స్థానానికి చేరువ చేసింది. ఆయన్ని సుస్థిరంగా ఆ స్థానం మీద ఆయన ఆశీనులు అయ్యేలాగా చేసింది. అంతకు ముందే ఆయనకి డైనమిక్ హీరో అంటే అంత క్రితమే కదా, యమకింకరుడు అంత క్రితమే, తర్వాత మీకు మగమహారాజ్ అంత క్రితమే, పున్నమి నాగు, అవన్నీ అప్పటికి బ్యాక్ టు బ్యాక్. ఏంటంటే 100 days, 175 రెండు కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నిర్మాత. కోతల రాయుడు, మొగుడు కావాలి, ఆ తర్వాత న్యాయం కావాలంటే ఒక స్టూపెండస్ హిట్. మీకు నంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి చిరంజీవి గారి కెరీర్లో. ఈ క్రమంలో మీకు ఏంటంటే ఈ ఖైదీ తర్వాత మీకు ఎన్టీ రామారావు గారితో వరుసగా సినిమాలు తీస్తున్న కె దేవివర ప్రసాద్ గారు, ఆ తర్వాత మీకు టి త్రివిక్రమరావు గారు, వీళ్ళందరూ ఏంటంటే చిరంజీవి గారు ప్రొడ్యూసర్స్గా ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఒక టైం ఇది. కె దేవివర ప్రసాద్ గారు అంటే వాళ్ళందరికి కూడా నెక్స్ట్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి అని వాళ్ళకి పడిపోయిన సినిమా ఖైదీ. చిరంజీవి గారితో మెయిన్ తాతినేని ప్రకాష్ రావు గారు చిరంజీవి గారితో టింగురంగడు ఇట్లాంటి సినిమాలు చేశారు. తాతినేని ప్రకాష్ రావు గారు అంటే ఎన్టీఆర్ గారు కాంటెంపరీ. అట్లా ఎన్టీ రామారావు గారి ప్రొడ్యూసర్ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంతా చిరంజీవి గారి సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్గా మారినటువంటి ఒక టైం అనమాట.
ఓకే. ఈ టైంలో ఏంటంటే దీనిని కరెక్ట్గా ఏ ప్రొడ్యూసర్తో సినిమా చేయాలి, ఏ డైరెక్టర్తో చేయాలి, ఏ టెక్నీషియన్స్ ఉండాలి, చిరంజీవి గారు ఎవరితో చేస్తే కంఫర్ట్గా ఉంటారు అనేటటువంటి ప్లానింగ్ మొత్తం ఏంటంటే అంత క్రితం వరకు చిరంజీవి గారు డేట్స్ చూసినటువంటి ఎస్పి వెంకన్న బాబు గారు కావచ్చు, అట్లాగే చిరంజీవి గారిని గైడ్ చేసినటువంటి క్రాంతి కుమార్ గారు కావచ్చు, తొలినాళ్లలో ఒక దశ వరకు భరద్వాజ్ గారు కూడా చిరంజీవి గారిని గైడ్ చేసినటువంటి వాళ్ళు భరద్వాజ్ గారు కూడా ఒకరు. ఆ తర్వాత జయకృష్ణ గారు, నిర్మాత జయకృష్ణ గారు, వీరెవరు కాకుండా ఒక ఫ్యామిలీ మెంబరు అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు గీతా క్రియేటివ్ ఆర్ట్ స్టార్ట్ చేసి చిరంజీవి గారితో మొట్టమొదట ఆయన చేద్దాం అనుకున్న సినిమా చిరంజీవి గారిని అడిగారు, బావగారు కదా ఎవరితో చేయాలని ఉంది, అరవింద్ గారు చిరంజీవి గారిని అడిగారు. అడిగితే చిరంజీవి గారు చెప్పిన ఒకే ఒక్క పేరు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారితో చేద్దాం బావు. అంటే ఫస్ట్ సినిమా గీతా ఆర్ట్స్ లో ఫస్ట్ సినిమా చిరంజీవి గారితో చేయాలని డిసైడ్ అయ్యారు. గీతా ఆర్ట్స్ అప్పటికి ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడు చిరంజీవి 1974 కాకముందే 1974 దాసనారాయణరావు గారు 2 సిల్వర్ జూబ్లీలు బ్యాక్ టు బ్యాక్, బంట్రోతు బారే, దేవుడే దిగి వస్తే సూపర్ డూపర్ హిట్స్. ఆ తర్వాత మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే తంగ పథకం అని పెద్ద హిట్, శివాజీ గణేశన్ గారు తెలుగులో బంగారు పథకం డబ్ చేస్తే ఇక్కడ సూపర్ హిట్. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మీకు ఒక బైలింగ్వెల్ సినిమా తీశారు. ఎవరికి తెలియని విషయం, గీతా ఆర్ట్స్లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఇద్దరు యాక్ట్ చేశారు. ఎత్తు పై ఎత్తు సినిమా పేరు బైలింగ్వెల్, తమిళ్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. తెలుగు వెర్షన్కి హైట్, తెలుగు వెర్షన్కి గీతా ఆర్ట్స్ అరవింద్ గారు ప్రొడ్యూసర్. ఇక్కడ సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారు వీళ్ళందరూ ఉంటారు తెలుగులో, అక్కడ తమిళ ఆర్టిస్టులు ఉంటారు. బైలింగ్వెల్ చేశారు. ఆ తర్వాత దేవుడే దిగి వస్తేని అనుసరిస్తూ మా ఊళ్ళో మహాశివుడు అని ఒక సినిమా చేశారు. రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, మురళీమోహన్ గారు, బాగుంటుంది సినిమా, రాజాచంద్ర గారు డైరెక్షన్. వీటి తర్వాత ఏంటంటే 1980లో అల్లువారు అల్లుడయ్యాడు చిరంజీవి గారు, బావగారితో అరవింద్ గారు సినిమా చేయాలి. ఓకే, ఏ సినిమా తీయాలి, బావగారు వెళ్ళి ఎవరితో చేయాలని ఉంది. అంటే ఈయన ఏదో కథ పట్టుకెళ్ళిపోయి చేసేద్దామని కాకుండా మీకు ఎవరితో చేద్దాం ఉందో చెప్తే బావగారు వాళ్ళతో కంఫర్ట్గా చేద్దాం ఒక సినిమా, విశ్వనాథ్ గారితో చేయాలి, దిస్ ఇస్ ద టైం. ఎందుకంటే అప్పటికి బాపు గారితో చేసేసారు, బాలచంద్ర గారితో చేసేసారు. బాపు గారితో ఏం చేశారు? బాపు గారితో మనూరి పాండవులు అయిపోయింది, సెకండ్ ఫిల్మ్ అయిపోయింది. బాలచంద్ర గారితో అప్పటికి మూడు సినిమాలు అయిపోయినాయి. ఒక సినిమాలో గెస్ట్, ఒక సాంగ్ ఉంటుంది జయమాలిని గారితో, 2 సీన్లు ఉంటాయి. 2 సినిమాలు ఏంటంటే ఇది కథ కాదు, 47 రోజులు, అప్పటికి 2 పెద్ద హిట్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత విశ్వనాథ్ గారితో నెగిటివ్ షేడ్స్ ఏమో, 2 నెగిటివ్ షేడ్సే. సో బాలచంద్ర గారితో చేసిన సినిమాలు నెగిటివ్ షేడ్స్ లో ఉంది, అక్కడికే వస్తా, తర్వాత వస్తా. ఇవి నెగిటివ్ షేడ్స్. ఓకే, ఇక్కడ మీకు విశ్వనాథ్ గారితో చేయలేదు కాబట్టి విశ్వనాథ్ గారితో ఇప్పుడు చేస్తే చాలా బాగుంటుంది అన్నప్పుడు విశ్వనాథ్ గారి డేట్లు ప్రశాంతి క్రియేషన్స్ అని వివి శాస్త్రి గారి దగ్గర ఉన్నాయి. ఆ డేట్స్ విశ్వనాథ్ గారు ఆయనకు డేట్లు ఇచ్చేశారు. అందుకని లేదు ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి గారితో సినిమా చేయాలని అంటే, అయితే ఓ పని చేయండి, ఇద్దరు కలిసి చేసుకోండి అన్నారు విశ్వనాథ్ గారు. అందుకని ఆ మొదటి సినిమా వివి శాస్త్రి అల్లు అరవింద్ అని ఉంటుంది మీకు, ఏది శుభలేఖ. ఆ సినిమా శుభలేఖ అంటే వరకట్న సమస్యని చర్చించారు. పైగా చిరంజీవి గారిలో ఉన్న డాన్సింగ్ స్కిల్స్, అప్పటికి మనకి చిరంజీవి గారు అద్భుతంగా డాన్స్ చేసిన సినిమా వచ్చేసి మొగుడు కావాలి, క్లైమాక్స్ రాచిలక అని ఒక సాంగ్ ఉంటుంది, క్లబ్ సాంగ్. దాని తర్వాత మీకు న్యాయం కావాలిలో అమ్మో నాకు భయం అని ఒక సాంగ్ ఉంటుంది హలం గారు, అది ఫస్ట్ డిస్కో సాంగ్. అది తర్వాత మీకు తిరుగులేని మనిషిలో ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు పోటాపోటీగా గిటార్లు వాయిస్తా ఒక క్లబ్ సాంగ్స్ ఉంటాయి వీళ్ళిద్దరు, క్లైమాక్స్ ఇవన్నీ. మీకు తిరుగులేని మనిషి కె రాఘవేంద్రరావు గారు డైరెక్షను, దేవివర ప్రసాద్ గారు ప్రొడ్యూసరు, చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారితో చేసిన ఒకే ఒక సినిమా. తర్వాత ఏమో చిరంజీవి గారు బావమర్తి క్యారెక్టరు, సినిమా ఓపెనింగ్ చిరంజీవి గారి సాంగ్తో. అంటే చిరంజీవి గారి డాన్సింగ్ స్కిల్స్ మీద అప్పటికే అంత ప్రభావం చిరంజీవి గారు చూపించేశారు. ఈ క్లబ్ సాంగ్స్ ఇవి చేసేసారు కాబట్టి, డాన్సింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని క్లాసికల్ డాన్స్లకు సంబంధించి ఒక సీక్వెన్స్ ఉంటుంది, కథకళి, కథక్కు, ఇవన్నీ చేశారు చిరంజీవి గారు, అద్భుతంగా చేశారు ఇది శుభలేఖలు. ఆ తర్వాత అరవింద్ గారు మ్యాడ్ మ్యాక్స్ ఇన్స్పిరేషన్తో అరవింద్ గారే కథ తయారు చేసి, రాజ్ భరత్ అని తమిళ్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఈ యాక్షన్ సీక్వెన్స్లు అవి చాలా బాగా హ్యాండిల్ చేసాడు, ఆయన తీసుకొచ్చి యమకింకరుడు చేశారు అన్నమాట. అది కూడా గీతా ఆర్ట్స్ యమకింకరుడు ఫస్ట్ సినిమా. గీతా ఆర్ట్స్ లో చిరంజీవి గారు యమకింకరుడు. శుభలేఖ ప్రశాంతి క్రియేషన్స్ అని బ్యానర్ వేరే, అరవింద్ గారు ప్రొడ్యూసర్, బ్యానర్ వేరే. ఎందుకంటే డేట్స్ వివి శాస్త్రి గారిని విశ్వనాథ్ గారి డేట్లు ఆయన దగ్గర ఉన్నాయి చూసారు. బట్ శుభలేఖ నెగిటివ్ రైట్స్ ఎవ్రీథింగ్ హోల్ అండ్ సోల్ గీతార్ట్స్లోనే ఉన్నాయి. ఆ తర్వాత యమకింకరుడు తర్వాత వీళ్ళు హిందీ సాహెబ్ అనిల్ కపూర్ది తీసుకొచ్చారు, రీమేక్ చేద్దామని. కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్, జంధ్యాల గారి డైలాగ్స్, విజేత.
ఓకే. అది కొందామని ఆ సినిమా గురించి తెలుసుకుని నాగేశ్వరరావు గారు వెంకటక్కినేని గారిని ముంబై పంపించారు. వెళ్ళి కొనుక్కొని వచ్చేసి మన నాగార్జున ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి అప్పటికే కొనేస్తే ఓహో ఇది కొనేశారు కాబట్టి వాళ్ళు హీరో కొన్నారు. జాకీ ష్రాఫ్ హీరో కొనుక్కొని వచ్చారు సుభాష్ గారి. అట్లా ఇది చిరంజీవి గారు, అది ఖైదీ వచ్చింది ఇప్పుడు 1983 అక్టోబర్ 29. సో అంతకు ముందే ఈ గీతార్ట్స్ లో కూడా సినిమాలు చేసేసారు. ఆ పరంపరలో ఇవన్నీ ప్రారంభమై ఇక్కడ మీకు దేవివర ప్రసాద్ గారు చిరంజీవి గారి నిర్మాతగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ బాపయ్య గారి డైరెక్షన్ లో చట్టంతో పోరాటం చేశారు. ఆ తర్వాత మీకు హర్రామ్ జోగయ్య గారు, చలసాని గోపి గారు వీళ్ళందరూ కలిసి చిరంజీవి గారితో అడవి దొంగ చేశారు. కె రాఘవేంద్ర గారు డైరెక్షన్. అడవి దొంగ చేసిన తర్వాత ఏంటంటే ఈ అన్నిటి సినిమాల మధ్యలో 2 సినిమాలు చాలా ప్రత్యేకమైనటువంటి సినిమాలు. అవి ఒక విధంగా చెప్పాలంటే ఖైదీతో పాటు తెలుగు సినిమా యొక్క రూపురేఖల్ని మార్చినటువంటి సినిమాలు. ఆ రెండింటి నిర్మాత కెఎస్ రామారావు గారు, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, అభిలాష ఛాలెంజ్. ఒక 5 సినిమాలు మనం చెయ్యాలి అని వీళ్ళు అనుకున్నారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు, లోక్ సింగ్ గారి ఫోటోగ్రఫీ, ఇళయరాజా గారి మ్యూజిక్, చిరంజీవి గారి హీరో అని కెఎస్ రామారావు గారు ఫిక్స్ అయ్యారు. ఒక అరడజనన్నా తీయాలనుకుంటే ఒక 5 సినిమాలు చేయగలిగారు. దాంట్లో అభిలాష ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం 4 హిట్స్, సూపర్ డూపర్ హిట్స్. తర్వాత స్టోర్టుపురం పోలీస్ స్టేషన్ ఎండమూరి గారు డైరెక్ట్ చేశారు, అది ఫ్లాప్. ఓకే. ఇది సో అంటే నంబర్ 1 స్థానానికి ముహూర్తం అయితే ఖైదీ సుస్థిరమైంది అడవి దొంగతో ఇంకా తిరుగులేదు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా కె రాఘవేంద్ర గారి డైరెక్షన్ ఇంత పెద్ద హిట్ ఇచ్చాం కాబట్టి అడవి దొంగ చాలా పెద్ద హిట్. దాంతో చిరంజీవి గారు ఏమనుకున్నారంటే ఇంకా చిన్న చితక పాత్రలు, 2 హీరోలు 3 హీరోలు ఇట్లాంటివన్నీ మానేసి ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను కెరీర్ మీద దృష్టి పెట్టాలని చెప్పి చిరంజీవి గారు చాలా సీరియస్గా, అంటే ఎంత సీరియస్గా అంటే ఇంకా అసలు ఆచితూచి అడుగులు వేయడం అంటారే అట్లా అడుగులు వేయడం. 23 సినిమాలు కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేస్తే 18 సూపర్ హిట్లు. మీరు చెప్తే అనిపిస్తుంది ఏంటంటే 62వ సినిమా ఖైదీ అంటే సచిన్ టెండూల్కర్ తన సెంచరీ కొట్టడానికి దాదాపుగా 80-90 ఇన్నింగ్స్లు తీసుకున్నారు. అప్పటి వరకు ఇప్పుడు మన ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ కదా సచిన్, క్రికెట్ గాడ్ అంటారు. అలాంటి సచిన్ స్టార్టింగ్లో మొదటి సెంచరీ కొట్టడానికి తీసుకునే ఇన్నింగ్స్ 80. అట్లా చిరంజీవి గారు అందరి మధ్యలో పాత్రలు వేస్తూ ఎదిగి 62వ సినిమాకి నెంబర్ 1 హీరో అనిపించుకుంది. చాలా మంచి సినిమాలు చేశారు. ఆ మధ్యలో ఏంటంటే మీకు ఇప్పుడు వంశీ గారు ఆయన డైరెక్టర్గా ఆయన స్టార్ట్ అయింది చిరంజీవి గారితో మంచు పల్లకి. ఓకే. అట్లాగే మనకు కోడి రామకృష్ణ గారు ఆయన డైరెక్టర్గా స్టార్ట్ అయింది చిరంజీవి గారితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఇది బాగుంది కాన్సెప్ట్. విజయబాబు నాయుడు గారు ఆయన స్టార్ట్ అయింది డైరెక్టర్గా చిరంజీవి గారితో మగమహారాజు. మీకు రవిరాజ పినిశెట్టి గారు కూడా చిరంజీవి గారితో స్టార్ట్ అవ్వాలి. చిరంజీవి గారు ఏంటంటే అప్పుడు విదేశాల్లో వరుసగా షూటింగ్లు పెట్టుకున్నారు, సాంగ్స్ ఇవన్నీ చేసుకుని వెళ్ళి వచ్చేలోపు జయకృష్ణ గారు తొందర పెట్టి ఒక తమిళ సినిమాని రవిరాజ గారితో డైరెక్ట్ చేయించారు. మాదాల రంగారావు గారు హీరో, వీరభద్రుడని ఫ్లాప్. చిరంజీవి గారు ఫ్లైట్ దిగి అరవింద్ గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి కారు ఎక్కిన తర్వాత అవును మన రవి సినిమా ఏమైందని అడిగారంట చిరంజీవి గారు. ఫ్లాప్ అయిందన్నారంట అరవింద్ గారు. అయితే సరే 2వ సినిమా మనం ఇస్తున్నాం, అది హిట్ కొడతాడులే అన్నారంట చిరంజీవి గారు. అంత కాన్ఫిడెన్స్. అరవింద్ గారు, కె మురళీమోహన్ రావు గారు డైరెక్ట్గా స్టార్ట్ అయింది చిరంజీవి గారితో సంఘర్షణ. ఇట్లా ఏంటంటే ఇంత 5-6 డైరెక్టర్లకు చిరంజీవి గారితో స్టార్ట్ అయ్యారు. అట్లా రవిరాజ గారు హిట్ జ్వాల, చిరంజీవి గారు డ్యూయల్ రోల్. ఇట్లా వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి సినిమాలతో తమ కెరీర్ని వీళ్ళు సుస్థిరం చేసుకున్నారు, స్టార్డమ్ సాధించారు. కమర్షియల్గా కూడా కొత్త ఎత్తులకి తెలుగు సినిమాని తీసుకెళ్లారు. ఈ క్రమంలో అంటే ఎన్టీఆర్ నెంబర్ 1, రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆ నెంబర్ 1 పొజిషన్ ఈయనకు వచ్చే క్రమంలో ఇంక పోటీ లేదు. అంటే ఇక్కడ ఒక విషయం, చిరంజీవి గారికి పోటీ లేదు, ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి ఉండేది పోటీ. మీకు అది ఎలా ఉండేదంటే వాస్తవానికి రామారావు గారు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత మీకు జ్యోతి చిత్ర బ్యాలెట్ అని ఉండేది. మీకు జ్యోతి చిత్ర సినిమా వారి పత్రికలు బ్యాలెట్ పెట్టారు. ఈ బ్యాలెట్ లో కృష్ణ గారు ఎప్పుడు సూపర్ స్టార్ గా ఆయన ఎలక్ట్ అవుతూ వస్తుండేవాడు. రామారావు గారు రంగప్రవేశం చేసిన తర్వాత ఆ ఇయర్ మనకు కరెక్ట్ గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తే మనకు అగ్నిపర్వతం చెప్పుకోదగ్గ సినిమా అన్నమాట. కె రాఘవేంద్రరావు గారు, వైజయంతి మూవీస్, కృష్ణ గారు డ్యూయల్ రోలు చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో కృష్ణ గారి నెంబర్ 1 ఇంకా అని చెప్పేసి నెంబర్ 1 అని ఒక సాంగ్ ఉంటుంది.
ఓ నంబర్ 1 ఇలా రావటం, కృష్ణ గారు నంబర్ 1 పట్టుకొని ఇలా రావటం, ఒక సాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది. ఒక సంకేతం ఇచ్చారు నెంబర్ 1 ఇక నుంచి ఆయనే అని. కృష్ణ గారు ఇక నుంచి నంబర్ 1 హీరో అని చెప్పి చెప్పారన్నమాట. అయితే ఏంటంటే ఊహించని విధంగా ప్రేక్షకులు అనేవాళ్ళు ఏంటంటే చిరంజీవి గారిని నంబర్ 1గా భావించారు, నంబర్ 1ని చేసుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, విజేత సినిమా 100 డేస్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ జరిగిందో విజయవాడలో చేయాలని వెళితే వేదిక విరిగి పడిపోవడమో, కుర్చీలన్నీ తుక్కు తుక్కు అయిపోవడం ఏదో జరిగిన తర్వాత, దాని ముందు చిరంజీవి గారు ఇంకా సభా ప్రారంభానికి ముందు దాసనారాయణరావు గారి స్పీచ్, ఆ స్పీచ్లో దాసనారాయణరావు గారు ఏం చెప్పారంటే, ప్రేక్షకులు చిరంజీవిని గుర్తించిన తర్వాతే పరిశ్రమ గుర్తించింది నంబర్ 1గా అనేటటువంటి పదప్రయోగాలు దాసనారాయణరావు గారు చేశారు. దాసనారాయణరావు గారు చేశారు అటువంటి పదప్రయోగాలు. ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రస్తావించి తీరాలి. అంటే ఇండస్ట్రీ నెగ్లెక్ట్ చేస్తూ, ఎంత టాలెంట్ ఉందన్నా నెగ్లెక్ట్ చేస్తూ వస్తుంది. చిరంజీవి గారిని ఇంకా హైట్, నిజంగా చెప్పాలంటే ఇంకా ముందే ఆయన స్టార్డమ్ రావాలి, నెగ్లెక్ట్ చేస్తూ వస్తుంది. కానీ ప్రేక్షకులు మాత్రం చిరంజీవి గారికి పట్టం కడుతూ వస్తుంది. ఇప్పుడు అగ్నిపర్వతం వచ్చే నాటికి ఖైదీ రిలీజ్ అయిపోయింది. ఖైదీ రిలీజ్ అయ్యే నాటికి కృష్ణ గారు చిరంజీవి గారి మధ్య నెంబర్ 1 పోటీ ఉంది. ఖచ్చితంగా ఉంది. కృష్ణ గారు కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఖైదీ, రుద్రయ్య, ఇదే కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో కొన్ని మంచి సినిమాలు, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో బ్యాక్ టు బ్యాక్ కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో అగ్నిపర్వతం, శక్తి, తర్వాత మల్లికార్జునరావు డైరెక్షన్ లో ప్రజారాజ్యం ఒక సినిమా, బ్యాక్ టు బ్యాక్ ఊరికి మనగాడు రాఘవేంద్రరావు గారు. 80s నుంచి కూడా కృష్ణ గారు ప్రభంజనం, అంటే అటు కుటుంబ కథా చిత్రాలు, హీరోయిజం ఉన్నటువంటి చిత్రాలు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి చిత్రాలు. ఆయన 200 సినిమా ఈనాడు అతి గొప్ప అభ్యుదయ చిత్రం, 82లో విడుదలైంది ఎన్నికలకు ముందు. అట్లా కృష్ణ గారు ఏంటంటే ఒక ప్రభంజనం, కృష్ణ గారు కూడా నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఆయన ఒక రైటర్, హీరో, రైటర్ కూడా, ఆయన స్క్రీన్ ప్లే రాసుకోగలరు, కథని జడ్జి చేయగలరు, ఎడిటింగ్ చేయగలరు కృష్ణ గారు, డైరెక్టర్, స్టూడియో ఓనర్. ఆయన తర్వాత ఏంటంటే ఈ నంబర్ 1 అనే దీనిలో చిరంజీవి గారు అగ్రపదానికి, తారాపదానికి దూసుకెళ్ళిపోయిన తర్వాత కృష్ణ గారు ఏంటంటే అప్పుడు డైరెక్ట్ చేసి తనను తాను ఇంకా నేనే అని నిరూపించుకోవడానికి చేసిన సినిమా సింహాసనం. 32 పోస్టర్ వేసి, 32 షీట్ పోస్టర్ వేసి, బప్పిలహరి గారిని తీసుకొచ్చి అద్భుతమైన సెట్స్ వేసి సినిమా హిట్. దాని గురించి ఎవరికి ఏమి ఇక్కడ మనకి ఎవరికి ఏ విధమైన కంప్లైంట్ లేదు. కానీ చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఈజ్, నెక్స్ట్ డోర్ బాయ్, తర్వాత మన ఇంట్లోనో పక్కింట్లోనో మనకు తరచూ తారసపడేటటువంటి ఒక కుటుంబ సభ్యులాగా కనిపించేటటువంటి మనిషి, అట్లాగే ఉత్తేజకరమైనటువంటి మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి మరియు స్ఫూర్తి కలిగించేటటువంటి పాత్రలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏంటంటే దొంగ, గూండా, కిరాతకుడు, రాక్షసుడు ఇలాంటి టైటిల్స్తో సినిమాలు చేస్తూ మీకు ఒక దశలో ఏంటంటే ఒక చేంజ్, తనకు తాను ఒక చేంజ్ కోరుకున్న టైంలో ఏంటంటే చిరంజీవి గారికి వచ్చినటువంటి ఒక అత్యద్భుతమైన రీమేక్ మలయాళం నుంచి మమ్ముట్టి గారి సినిమా, తమిళ్లో సత్యరాజు గారు చేసేసారు, పసివాడి ప్రాణం. ఈ పసివాడి ప్రాణం అని టైటిల్ పెట్టేటప్పుడు చేశారు మలయాళంలో మమ్ముట్టి గారు చేశారు, తమిళ్లో సత్యరాజు. మలయాళం చేసి తమిళ చేసి తెలుగు వచ్చింది. వస్తే టైటిల్ అసలు అనౌన్స్ చేయలే, చాలా కాలం అనౌన్స్ చేయాలి టైటిల్. ఇలాంటి హీరోయిక్ టైటిల్స్ పెట్టేసి ఒక టక్కన ఒక రోజు 2 టైటిల్స్ అనుకున్నారు, పసివాడి ప్రాణం, ప్రాణానికి ప్రాణం. పసివాడి ప్రాణం చాలా బాగుంది, పసివాడి ప్రాణం అనౌన్స్ చేశారు. వేసిన తర్వాత అందరూ అడిగారు ఏంటి అని అరవింద్ గారిని అడిగితే, సినిమా చూసిన తర్వాత మీకు ఇంకేదైనా బెటర్ టైటిల్ అనిపిస్తే నాకు చెప్పండి అన్నారు అరవింద్ గారు. అందరూ ముక్తకంఠంతో ఇంతకంటే బెటర్ టైటిల్ ఎవరు పెట్టలేరని చెప్పారు. అది 175 డేస్ అంటే మామూలుగా కాదన్న, ఇది 5 షోస్. స్వాతిముత్యం తిరుపతిలో 4 ఆటలతో 175 రోజులు ఆడింది. ఈ 5 ఆటలతో పసివాడి ప్రాణం బ్రేక్ చేసి 175 రోజులు తిరుపతిలో, అందుకని తిరుపతిలో చేశారు ఫంక్షన్. ఈ యొక్క అంటే నంబర్ 1 ఎవరు, కొన్ని రోజులు కృష్ణ, ఒక సినిమా హిట్ అయితే కృష్ణ గారు అనుకోవడం, ఒక సినిమా హిట్ అయితే చిరంజీవి గారు అనుకోవడం, ఆ పరిస్థితి ఉంటే ఇక లేదు చిరంజీవి గారే అని ఒక కన్ఫర్మ్ అయిపోయిన ఇదే ఈ టైం పసివాడి ప్రాణం. ఈ టైంకి ఏంటంటే 1987 టైంకి చిరంజీవి ఇస్ ద నంబర్ 1 అనేది ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే మీకు కృష్ణ గారి సినిమాలు మీకు ఆంధ్రాలో బాగా పే చేసేవి, ఒంగోలు, గుంటూరు, కృష్ణ, ఏలూరు ఇక్కడ చాలా బాగా పే చేసేవి. మీకు తర్వాత రాయలసీమలో కూడా కృష్ణ గారి సినిమాలు చాలా బాగా పే చేసేవి. నైజాంకి వచ్చేటప్పటికి బాగా డల్ గా ఉండేది కృష్ణ గారి మార్కెట్ కానీ, లేకపోతే కృష్ణ గారి సినిమాల రెవెన్యూ కానీ చాలా డల్ గా ఉండేది నైజాంలో. చిరంజీవి గారికి అదే బలం, చిరంజీవి గారికి అది బలమైంది. ఆ బలం అయ్యేటప్పటికి ఏమైపోయిందంటే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ తీసుకుని చూసారనుకోండి, వాళ్ళు
తీసుకుంటే చిరంజీవి గారి రెవెన్యూ, సినిమాల రెవెన్యూ ఫస్ట్ డే ఎలా ఉంది, ఫస్ట్ వీక్ ఎలా ఉంది, సెకండ్ వీక్ ఎలా ఉందో మీకు టాలీ అవుతూ కృష్ణ గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా గొప్పది. ఆయన భారతీరాజు గారి డైరెక్షన్లో ఆయన జమదగ్న ఒక సినిమా చేశారు, చాలా బాగుంటుంది సినిమా. ఇళరాజా గారి మ్యూజిక్, ఇట్లా కృష్ణ గారు చాలా ప్రయోగాలు చేశారు. తనను తాను ఏమంటారు, నేను నంబర్ 1 ఇంకా అని అంటే హిట్స్ ఇచ్చారు. తర్వాత కూడా మంచి హిట్స్ ఇచ్చారు. ఏది అమ్మదొంగ కానీ నంబర్ 1 అని ఆయనే ఒక సినిమా, తర్వాత చాలా లేటుగా నంబర్ 1 అని ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఒక సినిమా, ఇట్లా చాలా సినిమాలు చేశారు. ఆయన చేయలేదని కాదు, కృష్ణ గారు తప్పకూడదు మనం. నేను తప్పు పట్టట్లేదు, నా ఉద్దేశం కూడా అది కాదు. అంటే నెంబర్ 1 ఇండస్ట్రీకి నెంబర్ 1 ఒకళ్ళు ఉంటారు కదా. ఎన్టీఆర్ అయితే క్లియర్గా నెంబర్ 1 అని చాలా కాలం కొనసాగింది అయింది. తర్వాత ఏఎన్ఆర్ నెంబర్ 2 ఉండేవారు. సో బహుశా మీరు అన్నదాని ప్రకారం అయితే ఖైదీతోటి ఈయన నెంబర్ 1 అయిపోయాడు, ప్రేక్షకుల్లో నెంబర్ 1 అయిపోయాడు. నెంబర్ 1. సో ఇండస్ట్రీ గుర్తించాలంటే కొంచెం టైం పట్టింది. ఇంకొంచెం మీరు అన్నట్టుగా పసివాడి ప్రాణం దాకా ఈ 4-5 ఏళ్ళు చాలా గొప్ప సినిమాలు చేశారు. 4-5 ఏళ్ళు మామూలు సినిమాలుగా తెలుగు సినిమా వ్యాపార పరిధిని విస్తరించేటటువంటి కొండవీటి రాజా, గూఢాచారి నంబర్ 1, ఇవన్నీ కూడా ఆ టైంలో చేసినటువంటి సినిమాలు. దొంగ, ఇవన్నీ కూడా అప్పుడే చేశారు అనమాట. అంటే బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ అనమాట. ఇంకా ఓకే ఓకే ఓకే. తర్వాత మీకు ఒక దశలో మీకు కిరణ్ గారు 14 సినిమాలు సంవత్సరానికి చేస్తే 12 సూపర్ హిట్స్ ఉన్న ఇయర్ ఉంది ఆయనకి. అట్లాంటి ఒక ట్రెమెండస్ రికార్డు చిరంజీవి గారి, కృష్ణ గారి పేరు మీద 16 సినిమాలు చేశారు కృష్ణ గారు. అట్లా వీళ్ళిద్దరికీ కొన్ని పోలికలు కనిపిస్తాయి మనకు. కాకపోతే చిరంజీవి గారు ఏంటంటే తనకున్నటువంటి సహజమైనటువంటి ఆయన తెలుగు సినిమా హీరోలు 6 అడుగుల అందగారు, ఈ అందగాళ్లతో పాటు ఆజానుబాహులు అనేటటువంటి ఎకనామిక్స్ని మార్చేసినటువంటి హీరో. మార్చేస్తే ఆయన ఏం చేశాడంటే, హీరో అనేవాడు ఇట్లా కాదు, కోటేరేసినటువంటి ముక్కు, అరవింద దళాయితాక్షుడు అట్లా కాదు, ఇట్లా కూడా ఉంటాడు హీరో. అండ్ ఆల్సో రఫ్ అండ్ టఫ్, ప్లస్ డ్యాన్స్లు ఇంత అద్భుతంగా చేస్తాడా అనేటటువంటి ఒక హీరో ఎవరు, చిరంజీవి గారు. అప్పటికి డ్యాన్సులు అంటే స్టెప్పుల్ని ప్రవేశపెట్టింది ఏఎన్ఆర్. అసలు ఏఎన్ఆర్ గారు స్టెప్పులు చూసి ఇంకా తప్పదు నాకు కూడా అని చెప్పి ఎన్టీ రామారావు గారు కూడా స్టెప్పులు వేసేటటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఎన్టీ రామారావు గారి చేత పాపం రాఘవేంద్రరావు గారు కొద్దో గొప్ప కొన్ని సినిమాల్లో అద్భుతమైన స్టెప్పులు వేయించారు, చాలా బాగుంటాయి. ఇంకా అది అలా కొనసాగింది. భయపడేవారంట అది అది అవన్నీ కాదండి, అవన్నీ ఏంటంటే సరదాగా మాట్లాడుకునే స్టెప్పులు వేసేటప్పుడు కొంచెం రఫ్ హ్యాండిలింగ్ ఉంటుందండి. కానీ అది ముద్దుగా ఉంటుంది. రామారావు గారి డ్యాన్స్ చూస్తుంటే అంటే నాకు ఎక్కడ నచ్చుతుందండి రామారావు గారి డ్యాన్స్. ఆ విగ్రహానికి ఏంటంటే డ్యాన్స్ వేయకపోయినా ఆయన యాక్ట్ చేస్తే, పెర్ఫామ్ చేస్తే సరిపోతుంది. నేను కూడా చేయగలను అని చెప్పి ఆయన గజ దొంగ అని ఒక సినిమా ఉంటుంది మీకు, ఏది నీళ్లు బంగారంగాను సాంగ్, అట్లాగే వేటగాడు, తర్వాత డ్రైవర్ రాముడు, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి మీకు. అట్లాగే మీకు బొబ్బిలిపులి అనే ఒక సినిమా ఉంది, సర్దార్ పాపారెడ్డి, వీటన్నిటిలో కూడా అద్భుతమైన డాన్సులు చేశారు ఎన్టీ రామారావు గారు. సరే, ఆయన అంటే చేశారు అనుకుందాం, ఏఎన్ఆర్ గారు చేస్తున్నారు కాబట్టి నేను చేశాను అనుకున్నాను. సో ఆయన కూడా ఒక మోస్తారు మీరు అన్నట్టుగా ఆయన విగ్రహం ఉంది కాబట్టి అలా అనేసాడు, సరిపోయింది. ఓకే, కృష్ణ గారు ఎందుకంటే అంత సాహసం చేశారు? చిరంజీవి గారు బ్రేక్ డాన్స్ చేస్తున్నారు, ఆయన కూడా చేశారు బ్రేక్ డాన్స్. కానీ అంటే నేను ఏదైనా చేయగలను అని కృష్ణ గారు, నాకేం తక్కువ. ఇప్పుడు అందగాడు చేస్తారు, జనం చూడాలిగా. చూశారు, కొన్ని సినిమాలు చూశారు, మరి అన్ని సినిమాలు అని కాదు కానీ కొన్ని సినిమాలు చూశారు, చూడలేదని కాదు కానీ అలా కొనసాగింది. అలా చిరంజీవి గారి పసివాడి ప్రాణం తర్వాత మీకు ఏంటంటే యముడికి మొగుడు నుంచి కంటిన్యూషన్, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, వరుసగా మీకు సిల్వర్ జూబ్లీలు అన్నమాట. ఈ సిల్వర్ జూబ్లీస్తో చిరంజీవి గారి హవా మీకు ఎక్కడికో వెళ్ళింది. చిరంజీవి గారు అక్కడి నుంచి నెంబర్ 1 అని అనిపించుకున్నప్పటి నుంచి చిరంజీవి గారికి ఇక పోటీగా ఎవరైనా ఉన్నారా, లేకపోతే అంటే నెంబర్ 1 పొజిషన్ పడిపోయింది, పలానా వాళ్ళు నెంబర్ 1కి వెళ్ళారు అనే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదు. మీకు ఇక్కడ ఏంటంటే మీకు 1988 మీకేంటంటే మరణ మృదంగం నాటికి కేఎస్ రామారావు గారు చిరంజీవి గారికి మెగాస్టార్ అనేటటువంటి బిరుదు ఇచ్చారు. ఆయన బర్త్డే 1988కి మెగాస్టార్. అప్పటికి మెగాస్టార్కి ఆగస్టు 4 విడుదల మరణ మృదంగం. జూలైలో జరిగినటువంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ చోళా షెరటన్ మద్రాస్ 5 స్టార్ చోళాలో జరిగిన ఆ వేడుకలో ఇచ్చారు మెగాస్టార్ బిరుదు. అప్పటికే విదేశీ మోడల్స్ని తీసుకొచ్చి చాలా అద్భుతంగా వాళ్ళని అలంకరింపజేసి వాళ్ళందరూ చిరంజీవి గారి గ్రాండ్ వెల్కమ్ చేస్తారు. అలా చేశారు ఆ ఫంక్షన్, మెగాస్టార్ ఫంక్షన్. అయిన తర్వాత టైటిల్ పెట్టడానికి ఒక ఫంక్షన్ చేశారు. కేఎస్ రామారావు గారు చేశారు. సరే, ఈ టైటిల్స్ అసలు ఎవరు ఇస్తారు? ఇప్పుడు
ఫస్ట్ చిరంజీవి గారికి వచ్చింది ఏంటి? డేరింగ్ డేషింగ్ డైనమిక్. అంతకుముందు కూడా 2 ఉన్నాయి అంతకు ముందు ఉన్నవి ఏంటంటే సుప్రీం హీరో ఒకటి. ఇవి ప్రొడ్యూసర్స్ ఇచ్చిన డేరింగ్ డాషింగ్ డైనమిక్ అనే దానికంటే ముందే సుప్రీం హీరో, తర్వాత సుప్రీం హీరో. నాకు తెలిసి ఎముడికి మొగుడు ఆ సమయానికి సుప్రీం హీరో అయ్యాడు. శివాడి ప్రాణం, ఎముడికి మొగుడు ఇవన్నీ సుప్రీం హీరో. సో 87 తర్వాత 88కి మెగాస్టార్ వచ్చింది. మెగాస్టార్ అంటే 10⁶ మెగా అంటే ఎట్లా పెట్టేవాళ్ళు? ఇప్పుడు సూపర్ స్టార్ అంటే కృష్ణ గారు సూపర్ స్టార్ అప్పటికి, అంటే అంతకుముందు మిగతా వాళ్ళందరూ ఆ స్టార్లు లేరు. ఈ సూపర్ స్టార్ కంటే ఎక్కువ పెట్టాలన్న ఉద్దేశంతో మెగా పెట్టాడు. అప్పటి వరకు ఎన్టీ రామారావు గారు నటరత్న, నాగేశ్వరరావు గారు నట సామ్రాట్, కృష్ణ గారు నట శేఖర, శోభన్ బాబు గారు నట భూషణ, ఇలా ఉండేది. కృష్ణరాజు గారితో స్టార్ట్ అయినాయి స్టార్లు వాస్తవంగా, రెబల్ స్టార్ అనేది. అవును, అంతకుముందంతా నట తెలుగు పేర్లు ఉండేవి. కృష్ణరాజు గారితో రెబల్ స్టార్ మొదలైంది. కృష్ణ గారు సూపర్ స్టార్, అక్కడి నుంచి స్టార్లు మొదలైతే చిరంజీవి గారికి ఫస్ట్ స్టార్లు అనేవి లేవు. డేరింగ్ డేషింగ్ డైనమిక్ హీరో, తర్వాత సుప్రీం హీరో. స్టార్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు చాలా యునిక్ గా కేఎస్ రామారావు గారు ఆలోచించి మెగాస్టార్ అనేది మేచో మెగాస్టార్ అని ఆయన అనింది. యాక్చువల్ గా మేచో మెగాస్టార్ అంటే మేచో అంటే ఆ మ్యాచ్ అవుతున్నారు అని మెగాస్టార్ కి ఆయన ఇది అవుతున్నారు అనేటటువంటి ఒక అర్థం వచ్చేలాగా పెట్టారు. ఆ మేచోని అభిమానులు నమిలి మింగేసి మెగాస్టార్ ని రీచ్ అయిపోయారు కాబట్టి మెగాస్టార్ ఇవాళకి మెగాస్టార్ కంటే ఇప్పుడు ఆయనకు పద్మభూషణ్ పద్మవిభూషణ్ వచ్చినా మెగాస్టార్ చిరంజీవి అని రాస్తున్నాయి పత్రికలు కానీ సోషల్ మీడియా కానీ. మెగాస్టార్ అని అంటుంది చిరంజీవి గారిని. సార్ నాకు తెలిసి భారతదేశంలో ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. అవును, మెగాస్టార్ చిరంజీవి గారు. తర్వాత కూడా అమితాబ్ బచ్చన్ కూడా మెగాస్టార్ అని అన్నారు ఎప్పుడైనా? మమ్ముట్టి గారిని అన్నారు. మీకు అమితాబ్ బచ్చన్ గారిని ఏంటంటే బిగ్ బి అని పిలిచేవారు. యాక్చువల్గా ఏంటంటే మీకు ఒక దశలో మీకు అత్యధిక పారితోషికం తీసుకున్నటువంటి హీరోలో చిరంజీవి గారు నంబర్ 1 అయ్యారు. రజనీకాంత్ గారి కంటే కూడా ఒక దశలో చిరంజీవి గారిదే బిగ్గర్ దెన్ బచ్చన్ అని బిగ్గర్ దాన్ బచ్చన్ ఒక దశ. అంటే అమితాబే హైయెస్ట్ అమితాబ్ గారిని దాటి ప్రతిబంధ ఆ టైంకి చిరంజీవి గారు ₹1 కోటి గ్యాంగ్ లీడర్. అదే అండి, గ్యాంగ్ లీడర్ తర్వాత రౌడీ ఎల్లుడు తర్వాత ఘరానా మొగుడు. ఈ 3 సినిమాల సమయంలో ఘరానా మొగుడికి చిరంజీవి గారి రెమ్యునరేషన్ 85 లక్షలు, 85 lakhs. ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్, అప్పట్లో ₹10 కోట్ల షేర్ సాధించిన సినిమా. అప్పటికి సాధించిన తర్వాత ఏంటంటే వాట్ నెక్స్ట్ అన్నప్పుడు చిరంజీవి గారు ఏంటంటే వరుసగా కమర్షియల్ సినిమాలు చేశారు కాబట్టి కాసేపు సేద తీరుదామని ఆయన ఆపద్బాంధవుడు ఎంచుకున్నారు. అప్పుడు 1,25 lakhs ఆ సినిమాకి, 40 lakhs హైక్ అనమాట. 40 లక్షలు పెరిగింది ఒకేసారి పారితోషికం. పెరిగిన తర్వాత మీకేంటంటే ఏడిది నాగేశ్వరరావు గారు నేను వ్యక్తిగతంగా అడిగి ఆ సినిమా మీకు ఏమైనా నష్టాలను మిగిల్చిందంటే ఎవరికి నష్టాలను మిగల్చని సినిమా. అది ఫ్లాపు. ఏ విధంగా ఫ్లాపు? అత్యధిక సార్లు ప్రేక్షకులు థియేటర్కి రాలేదు, అభిమానులు రాలేదు అత్యధిక సార్లు. ఒకసారి చూశాడు మళ్ళీ వాడు రాలేదు, ఎందుకంటే వాడికి అర్థం కాలేదు. అంత అమలేని శృంగారం వాడికి అర్థం కాల. ఇవాళకి చిరంజీవి గారు టాప్ 10 తీసుకుంటే ఆపద్బాంధవుడు ఉంటుంది, మాధవ పాత్ర ఉంటుంది. అసలు చిరంజీవి గారు నటనా కౌశల్యం మొత్తం కనిపించే ఒక ఇలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన 10 సినిమాలు ఆపద్బాంధవుడు ఒకటి నిలుస్తుంది. అంటే చిరంజీవి గారి మీద నాకు ఆ సినిమా చూసిన తర్వాత పదే చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అప్పటికి మీకు మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు అలాంటి పాత్రలు చేసేసారు మలయాళంలో. కమల్ హాసన్ గారు స్వాతిముత్యం లాంటిది చేసేసారు. ఆ ప్రభావం చిరంజీవి గారి మీద మనం కూడా ఒకటి అలాంటిది ప్రయత్నం మనం చేయాలని. ఆ ప్రయత్నంలో భాగంగా 88లో చిరంజీవి గారు ఏం చేశారంటే బాలచంద్ర గారితో చేసిన సినిమాలన్నీ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు. ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోగా నేను చెయ్యాలని ఉందని రుద్రవీణ చేశారు బాలచంద్ర గారు. బాలచంద్ర గారి దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ నెలకొల్పి రుద్రవీణ చేశారు. అది లేదు, కమర్షియల్లీ ఫ్లాప్, బట్ నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఆ సినిమాకి. చాలా అంటే చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది సినిమా. గొప్ప సినిమా, నో డౌట్ ఎట్ ఆల్. చాలా గొప్ప సినిమా, అద్భుతంగా చేశారు. సో మెగాస్టార్లు అంటే చిరంజీవి గారికి మెగాస్టార్ పెట్టాక మమ్ముట్టి గారికి పెట్టారా? అవును, అంతేగా. అంతే. మరి మోహన్ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచారు కాబట్టి అక్కడ కేరళలో ప్రభావం అక్కడ పడి అప్పుడు ఆయన నంబర్ 1 గా ఉంటుంటారు మమ్ముట్టి గారు. సో ఆయన అప్పుడే కాదు, ఇప్పుడు నంబర్ 1 ఆయనే. మోహన్ లాల్ కదా. వాళ్ళిద్దరూ ఒకరోజు ఒక నెల ఈయన ఒక నెల ఆయన నెంబర్ 1 పంచుకుంటా ఉంటారు. అది వేరే సబ్జెక్ట్, అది వేరే, అది ఇంకొకసారి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీలో ఒక రకంగా ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ తరం వచ్చేసింది. తెలుగులో కానీ తమిళ్లో కానీ నెక్స్ట్ తరం నటులు వచ్చేసారు. నంబర్ 1 పొజిషన్స్ మారిపోతా ఉన్నాయి, కానీ వాళ్ళ మధ్య మారుతున్నాయి. కానీ మలయాళంలో మారలా. మలయాళంలో ఏంటి, మమ్ముట్టి మోహన్ లాల్ గారి తర్వాత ఒక
ఐదు ఐదు జంటలు అనుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంకొక టొవినో థామస్, మమ్మూటి గారి కుమారుడు దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ ఇంతమంది వచ్చేసారు అక్కడ. పృథ్వీరాజ్ సుకుమార్ను ఇంతమంది వచ్చినా కూడా మీకు నివిన్ పోలి ఇంతమంది వచ్చినా మీకు అక్కడ నెంబర్ 1 అనేది వాళ్ళిద్దరి మధ్య చైర్ కోసం వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ కాంపిటీషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళని వెతుక్కుంటూ కూడా పాత్రలు అలాగే వస్తున్నాయి. 415 సినిమాలు చేశారు మమ్మూటి గారు, 365 సినిమాలు మోహన్ లాల్ గారు చేశారు. అవును, వాళ్ళకి కొంచెం అంటే లో బడ్జెట్ సినిమాలు ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు తొందరగా అయిపోతాయి. అయితే ఇప్పుడు బిగ్గర్ దెన్ బచ్చన్ ఎట్లా అయ్యాడు? ఇప్పుడు బచ్చన్ ప్రతిబంధ్ అదే మీకేంటంటే వరుసగా మీకు కొండవీడి దొంగ, తర్వాత జగదేవీరుడు అతిలోక సుందరి, కొదమసింహం, ప్రతిబంధ్. ఈ టైంకి ఏంటంటే చిరంజీవి గారి రెమ్యూనరేషన్ అంటే ఇది గ్యాంగ్ లీడర్కి ముందు చెప్తున్నాను నేను. ఇది ఈ టైంలో ఏంటంటే చిరంజీవి గారి రెమ్యూనరేషన్ చాలా పీక్స్కి వెళ్ళి అక్కడి నుంచి గ్యాంగ్ లీడర్ నుంచి రౌడీ అల్లుడు నుంచి ఘరానా మొగుడు, ఇక్కడ మళ్ళీ ఆస్కా గుండారాజు ఇంకో హిందీ సినిమా. ఈ 8 సినిమాలు ఏంటంటే ఒక్కసారిగా చిరంజీవి గారి గ్రాఫ్ని అమాంతం పెంచేసినటువంటి ఒక సమయం. ఆ సమయంలో ఏంటంటే రెమ్యూనరేషన్ కూడా చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. మనదంటే రీజనల్ లాంగ్వేజ్, మనమేమి ఇప్పుడులాగా మనం ఓటీటీలకు వెళ్ళిపోవడం లేకపోతే అంటే ఇతర భాషలో డబ్బింగ్లు అలా విరివి వెళ్ళిపోవడం కూడా లేదు కదా అప్పట్లో. మీకేంటంటే గ్యాంగ్ లీడరు ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ వచ్చేసి మీకు తమిళ్లో డబ్ అయింది, గ్యాంగ్ లీడర్ పేరు పెద్ద హిట్. తర్వాత ఘరానా మొగుడు మలయాళంలో హే హీరో పేరుతో రిలీజ్, అక్కడ 100 days, అక్కడ 100 days ఫంక్షన్ జరిగింది, చిరంజీవి గారు వెళ్ళారు, అటెండ్ అయ్యారు. తర్వాత మీకు రుద్రవీణ, పసివాడి పురాణం, స్వయం కృషి, ఇవన్నీ అంటే ఇందాక మనం స్వయం కృషి గురించి మాట్లాడేది చెప్తాను. ఇవేంటంటే మీకు రష్యన్ లాంగ్వేజ్లోకి డబ్ అయినాయి ఈ సినిమాలు. తర్వాత మీకు ఆస్కార్కి ఆహ్వానం అందుకున్న తొలి తెలుగు నటుడు కూడా చిరంజీవి గారే ఆ సమయంలో. ఆస్కార్కి 1987 అదే మన పసివాడి ప్రాణం ఆ టైంలో మీకు పసివాడి ప్రాణం, స్వయం కృషి 60 రోజుల తేడాతో రిలీజ్ అయ్యింది. మీకు ఎవరైనా సరే 2 సినిమాలు ఆయన ఒకేసారి ఒప్పుకున్నారు, సైమిల్టేనియస్గా షూటింగ్ స్టార్ట్ అయింది. పసివాడి ప్రాణం చేస్తూ ఏ హీరో అయినా దీని తర్వాత సినిమా స్వయం కృషి అనే సినిమా విడుదలవుతుంది, దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారని ఎవరైనా కొంచెం కంగారు పడతారు. అని ఈ సినిమాలో విజయశాంతి ఉంది, ఆ సినిమాలో విజయశాంతి ఉంది, ఈ సినిమాలో సుమలత ఉంది, ఆ సినిమాలో సుమలత ఉంది, ఈ సినిమా చైల్డ్ సెంటిమెంట్తో కూడుకున్న కథ, ఆ సినిమా చైల్డ్ సెంటిమెంట్తో కూడుకున్న కథ, దీనికి లోక్ సింగే దానికి లోక్ సింగే ఫోటోగ్రాఫ్. మీకు ఒకేసారి ఎడిటింగ్ జరుగుతుంటే విశ్వనాథ్ గారు స్వయం కృషి వర్క్ చూసుకుని వస్తుంటే పసివాడి ప్రాణం వర్క్ జరుగుతుంది సార్, మూవీలలో సాంగ్ ఇప్పుడే కట్ చేసామంటే చూస్తానని విశ్వనాథ్ గారిని తీసుకెళ్ళి అందం శరణంగా వచ్చాము పాట చూపించిన తర్వాత షార్ట్స్ చూస్తున్నారంటే లోక్ సింగ్ అని ఇలా చూస్తున్నారంట, షార్ట్స్ చూస్తున్నారంటే లోక్ సింగ్ అని ఇలా చూస్తుంది. ఏంటి సార్ అలా చూస్తున్నారన్నారంట. మన సినిమాకి పనిచేసింది నువ్వేనా అన్నంట, నేనే సంటే. ఇక్కడ పనిచేసింది నువ్వేనా అన్నంట, నేనే సంట. చాలా వేరియేషన్ ఉంది రెండింటికంటే, ఈ సినిమాకి ఇది కావాలి సార్, మీ సినిమాకి అది కావాలి సార్ అన్నాడంట. మీకు చిరంజీవి గారి నటనా వైదుష్యానికి ఒక గీటురాయి అని చెప్పమంటే ఇవాళకి ఏం చెప్తానంటే, ఇవాళకి నటులు కావాలనుకున్న వాళ్ళు ఇవాళ చాలామంది నటులం మేము అనుకుంటున్నారు. దయచేసి వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు రోజులు నేను వెళ్ళట్లా. స్వయం కృషిలో ఒక సింగిల్ షాట్ సీన్ ఉంటుంది చిరంజీవి గారు చేసి, సింగిల్ షాట్ సింగిల్ టేక్ చిరంజీవి గారు చేశారు, చాలామందికి తెలియదు. ఏ సుమలతనైతే చదివించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడో ఆ సుమలత నేను ఇంకొకరిని ప్రేమించాను పెళ్లి చేయమని వస్తే పెళ్లి చేసి పంపించేసి తాగేసి ఫస్ట్ టైం తాగేసి సాంబయ్య అనే క్యారెక్టర్ ఇంటికి వస్తుంది. ఇంటి లోపలికి వచ్చిన దగ్గర నుంచి సింగిల్ షాట్ అండి, ఇంతే ఇలా పెట్టుంటారు కెమెరా. చిరంజీవి గారు ఇంట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ తాగుబోతు మొత్తం తన బాధనంతా వెళ్ళగెక్కి అక్కడ కూర్చుని ఆ డైలాగ్స్ చెప్పి సింగిల్ షాట్ చేశారు. మొత్తం ఎంటైర్ యూనిట్ క్లాప్స్ కొట్టారంట. ఇది నాకు ఏడి నాగేశ్వరరావు గారు చెప్పింది. ఈ ఒక్క షాట్ గురించి చెప్పి వదిలిపెట్టేయకుండా నేను క్లైమాక్స్కి వస్తాను. ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడడం అంటే ఆంగికం, వాచకం, అభినయం అన్నీ కలగలిసినప్పుడు ఒక విధమైనటువంటి అవుట్పుట్ వస్తుంది. మీ క్లైమాక్స్కి వెళ్దాం. క్లైమాక్స్లో నీకు ఎవరు కావాలి అని అడిగినప్పుడు చరణ్ రాజు కావాలని చెప్తాడు మాస్టర్ అర్జున్. చిరంజీవి గారు జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారండి, నో డైలాగ్స్ ఉండవు. ఆ ఎక్స్ప్రెషన్స్కి మన గుండెల్లో మెలిపెట్టేసినట్టు ఉంటుంది మనకి.
మీరు చెప్తే నాకు ఆ ఒక ఎక్స్ప్రెషన్ చూస్తారు, కంటితో ఇలా చూస్తారు, కళ్ళద్దాల్లో నుంచి మీరు చెప్పాక నాకు మళ్ళీ స్వయం కృషి చూడాలి. కళ్ళతో చూస్తారండి చిరంజీవి గారు. మన గుండెలో ఇలా మెలిపెట్టేసినట్టు మనకు ఎంత బాధేస్తుందంటే, వీడి కోసమా, ఈ మాస్టర్ అర్జున్ గాడి కోసమా ఈయన అక్కడ రోడ్డు మీద చెట్టు కింద చెప్పులు కుట్టుకొని కష్టపడి, ఏది ఈ ఈ ఈ పిల్లాడి కోసం విజయశాంతి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుంటేనే సాంబయ్య పెళ్లి చేసుకుంటాడు తనని. వీడి కోసమా వీళ్ళంత త్యాగాలు, ఇది మొత్తం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చిరంజీవి గారు మీకు. దీని గురించి నేను చెప్పలా, విశ్వనాథ్ గారు చెప్పారు. ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఆర్టిస్టు యోగజాతకుడో యోగజీవుడో అయితే మాత్రమే ఇవ్వగలడు అని చెప్పారు విశ్వనాథ్ గారు. నేను చెప్పలేదు. దిస్ వర్డ్స్ బై కె విశ్వనాథ్, దట్ ఈస్ చిరంజీవి గారు. ఇవి నటులు కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఈ సినిమాల్లో, చిరంజీవి గారు చేసిన సినిమాల్లో మీరు చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి. ఇదే చిరంజీవి గారిని మీరు అల్లుడా మజాకాకు తీసుకొస్తే ఆ గోదావరి స్లాంగు, ఆ సీతారాముడి పాత్ర అంత ఉత్సాహంగా, అంత హుషారుగా, అంత ఉరకలెత్తిచ్చేటటువంటి ఉత్సాహంతో చేసేది కూడా అదే చిరంజీవి గారు. అంటే పాత్రకి తనను తాను మలుచుకునేటటువంటి ఒక విధానం. ఇవాళ చాలా మంది మెథడ్ యాక్టింగ్ అని, మోర్ దాన్ మెథడ్ యాక్టింగ్ అని, ఇంక ఏదేదో మాట్లాడుతూ మనం ఏదేదో ఇవన్నీ కూడా చిరంజీవి గారు చేసేసారు. ఓకే, చిరంజీవి గారి మొత్తం సినిమా జీవితంలో టాప్ 5 అంటే మీరు ఏ సినిమా? చాలా కష్టం కిరణ్ గారు, ఎందుకంటే టాప్ 5 అని చెప్పడానికి మనం ఇప్పుడు సాధ్యం కాదు. 150 సినిమాలు, 150లో 5 అంటే టాప్ 10 చిరంజీవి గారు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన రోజు టాప్ 10 చిరంజీవి గారు చెప్పలేకపోయారు. టాప్ 10 చెప్పమంటే అప్పటికి 145 ఫిలిమ్స్ ఆయన చేసింది. టాప్ 10 చెప్పాలంటే కూడా ఇబ్బంది. పున్నమినాగు 1980 ఆయన ఫస్ట్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది సినిమా, 7 సార్లు ఫిలింఫేర్ అవార్డు, ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫిలింఫేర్ వచ్చింది, రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం వచ్చింది చిరంజీవి గారికి. పున్నమినాగు 1980లో అప్పటికి చిరంజీవి గారి వయసు ఎంతని? చిరంజీవి గారి వయసు ఎంత? 25. 25 ఇయర్స్కి ఆయన అంత అద్భుతమైన నాగరాజు పాత్ర, ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ఆ కుబుసం మొహంలో నుంచి అది తీసుకుంటాడు, అద్దం ముందు నుంచో తీసుకుంటాడు ఆ సీన్ చేయడానికి. ఆయనకి ఎవరు ఇన్స్పిరేషన్? ఆ పాత్ర అంతకుముందు ఎవరు చేశారు? ఎవరు చేస్తే ఆయన ఆ పాత్ర నేను ఇట్లా చెయ్యాలని గైడ్ పెట్టుకుని చేసే పాత్ర కాదు, తనను తాను తీర్చిదిద్దుకొని చేయాల్సినటువంటి పాత్ర. అట్లాగే మీరు విజేత, అలాగే ఛాలెంజ్, అలాగే మీకు ట్యాగోరు, అలాగే స్వయం కృషి, అలాగే ఆపద్బాంధవుడు, ఇవన్నీ ఏంటంటే ఈ పాత్రలన్నీ మనం ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే జగదేక వీరుడు అతిలోక సుందరి, ఈ పాత్రలన్నీ ఏంటంటే ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి ఇవాళకి ఏంటంటే దానికి ఒక సెక్షన్ ఆడియన్స్ ఉన్నారు. అంటే కాలానికి నిలబడే సినిమాలని కొన్నింటిని పేర్కొంటాం. అట్లా కాలానికి నిలబడే సినిమా చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఇంద్రకంటే జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్ చేసి, డిజిటలైజ్ చేసి రీరిలీజ్ చేస్తే చాలా బాగుండేది అనేది నాలాంటి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అది కాలానికి నిలబడే సినిమా. ఎందుకంటే అంటే టాప్ 5 చెప్పొద్దు మీరు, నటుడిగా చిరంజీవి గారిని ఎలివేట్ చేసిన సినిమా, నటుడిగా ఎలివేట్ చేసిన సినిమాలు ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన 2వ సినిమా ఉందండి. ఈ 2వ సినిమా సమయంలో మీకు ఆల్బమ్ వచ్చింది. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ప్రింట్లు వేసి తీసుకురమ్మంటారు. ప్రింట్లు వేసి తీసుకొచ్చిన తర్వాత కంటిన్యూటీస్ చెక్ చేసుకుంటారు. సెకండ్ షెడ్యూల్లో మనం ఏ గెటప్ ఎలా రాసుకున్నామని చూసుకోవడానికి, ఎట్లా వస్తుందో సినిమా చూసుకోవడానికి ఇంత పెద్ద పెద్ద ఆల్బమ్స్ ఉంటాయి. ఏది ప్రొడక్షన్ హౌస్లోనూ ఉంటాయి, షూటింగ్ స్పాట్లోనూ ఉంటాయి. ఆల్బమ్ తిరగేస్తున్నారు ఎవరు? రావు గోపాలరావు గారు, అల్లు రామలింగ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, బాలు మహేంద్ర గారు, వీళ్ళందరూ ఆల్బమ్ తిరగేస్తుంటే చూసి రావు గోపాలరావు గారు అన్నారంట, ఈ కన్ను ఫోర్స్ చూసారా బాపు గారు ఈ కుర్రాడిది అన్నారంట. అవునండి, ఆ కళ్ళే చెప్తాయి, ఆ కళ్ళల్లో పులిచూపు ఉంది, లేడి చూపు ఉందండి అన్నారంట బాపు గారు. సినిమా ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేస్తే చిరంజీవి గారు ముందు కూర్చున్నారు, వెనకాల ప్రసిద్ధులందరూ కూర్చునుంటే ఒక మహానటి ఆ సైకిల్ అబ్బాయి పేరేంటండి అని అడిగారు. పక్కన ముళ్ళపూడి వెంకటరమణ గారు అన్నారు, చిరంజీవి అని కొత్త కుర్రాడండి, ఆ పాత్ర పేరు అంటే, ఏం కళ్ళండి, ఆ కళ్ళే చెప్పేస్తున్నాయండి, ఈడెవడో కానీ ఫీల్డ్ దున్నేస్తాడండి ఆ సుప్రసిద్ధ నటి మహానటి సావిత్రి గారు. అట్లా వీళ్ళందరూ ఆశీర్వదించారు చిరంజీవి గారిని. ఓకే, సో అంటే
కొన్ని ఏమో స్టార్గా ఎలివేట్ చేసి కొన్ని ఏమో నటుడికి ఎలివేట్ చేసి. సో వాస్తవానికి చిరంజీవి గారికి అవకాశం రాలేదేమో ప్రయోగాలు చేయడానికి. కాదు, ప్రయోగాలు చేయడానికని కాదు, కానీ చాలా మీరు గొప్ప ప్రశ్న వేశారు. ప్రయోగాలు చేయాలని అనుకున్నారు చిరంజీవి గారు. ఎలాంటి ప్రయోగాలు అంటే, ఇది ఒక దశలో నేను చిరంజీవి గారితో నేను కూడా వెలిబుచ్చినటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక దశలో ఏంటంటే పౌరాణిక పాత్రల విషయం, చారిత్రక పురుషుల పాత్రలు, ఇట్లా వీటిని ఎందుకు చిరంజీవి గారు ధరించలేదు అనేటటువంటి ఒక చర్చ వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారు అర్జునుడు చేయాలని అనుకున్నాను, మనసుపడ్డారు. అంటే కర్ణుడు అనేటప్పటికి ఏమవుతుందంటే ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ అవుట్ స్టాండింగ్ గా చేసేసారు కాబట్టి అర్జునుడికి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ లేదు. అర్జునుడికి సంబంధించి ముక్కలుగా రామారావు గారు చేశారు, కానీ అన్ని తీసుకొచ్చి ఒక చోట గుదిగుచ్చితే కనపడదు మనకు. అర్జునుడు చేద్దాము అని అనుకున్నారు ఒక దశలో. అనుకుని దానికి మీకు ముందస్తు ఇదిగా రిహార్సల్స్ గానే మీకు స్టేట్ రౌడీలో అర్జునుడిగా కాసేపు కనిపిస్తారు మనకు. అంటే ఎలా ఉంటాను, ఈ ఆహార్యం వేసుకుంటే నేను ఎట్లా ఉంటాను, పురాణ పాత్ర కదా కాబట్టి వేస్తే ఎట్లా ఉంటుందని వేసుకుని చూసుకొని బాగానే ఉంది మనం చెయ్యొచ్చు అని అనుకున్న తర్వాత ఏంటంటే సమయం చిక్కల. ఈలోపు బాలకృష్ణ గారి సినిమా వచ్చేసింది. తర్వాత శ్రీకృష్ణార్జున విజయం అనేది అర్జునుడికి సంబంధించి చాలా కథ చర్చిస్తుంది మనం. ఇంకా అట్లా అది వెనకబడిపోయి అట్లాంటి పాత్రలు. ఇప్పుడు రామారావు గారు ఏఎన్ఆర్ గారు సమయంలో ఏఎన్ఆర్ గారు అనుకున్నారట, ఏంటి రామారావు గారి లాగా మన పౌరాణికలు మనం చేయలేము, అది మన కప్ ఆఫ్ టీ కాదు, మనం దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఫెయిల్ అయిపోతాం, కాబట్టి సాంఘిక చిత్రాలతో మెప్పిద్దాము అని ఆయనదైన శైలిలో డాన్సులు వేయటము, సాంఘిక పాత్రలు పండించడము. అంటే నాగేశ్వరరావు గారి పర్సనాలిటీ ఏంటంటే ఆయన అభిమన్యుడు చేశారు అప్పటికి మాయాబజార్. అభిమన్యుడు చేసిన తర్వాత ఈ మీరు చెప్పిన నిర్ణయం నాగేశ్వరరావు గారు తీసుకుంది 1963, 1957 మాయాబజార్. మాయాబజార్ మీకేంటంటే అది మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యారెక్టర్ అద్భుతంగా చేశారు ఆర్టిస్టులు. మీరు బలరాముడు తీసుకోండి, బలరాముడు ఇలా ఉంటాడు గుమ్మడి గారు, మనకు అభిమన్యుడు ఇలాగే ఉంటాడు నాగేశ్వరరావు గారు, ఘటోత్కచుడు ఇలాగే ఉంటాడు రంగారావు గారు అనేటటువంటి పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. మీకు అదే ఆ తోవలో ఈయన భక్తిరస చిత్రాలు చేసుకుంటున్నారు నాగేశ్వరరావు గారు. ఎందుకు భక్త జయదేవి చేశారు, మహాకవి కాళిదాస్ చేశారు, విప్రనారాయణ చేశారు. తర్వాత చారిత్రక పురుషుల పాత్రలో అక్బర్ సలీం అనార్కలీలో ఈయన సలీం చేశారు. ఇట్లా ఈయన దూరంలో వెళ్తుంటే 1963 ఆఫ్టర్ మాయాబజార్ ఎన్టీ రామారావు గారిని నాగేశ్వరరావు గారిని కలిపి కేవీ రెడ్డి గారు కృష్ణార్జున యుద్ధంలోనే డైరెక్ట్ చేయగలిగారు. 57 నాటికి వీళ్ళిద్దరు స్టార్స్, 63కి సూపర్ స్టార్స్ అయిపోయారు వీళ్ళిద్దరు. ఇద్దరు సూపర్ స్టార్స్ని కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే క్లైమాక్స్లో రామారావు గారి పర్సనాలిటీ ముందు, నాట్ పెర్ఫార్మెన్స్, పర్సనాలిటీ ముందు నాగేశ్వరరావు గారి పర్సనాలిటీ సరిపోలే, అర్జునుడి పర్సనాలిటీ సరిపోలే. మీకు సినిమా చూసి ప్రీమియర్ చూసి వచ్చిన తర్వాత ఈ విషయం నాగేశ్వరరావు గారితో అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. మీరు ఎప్పుడు ఆయన్ని ఫేస్ చేయకండి పౌరాణిక సినిమాల్లో, రామారావు గారి ముందు సరితూగలేకపోతున్నారని కాదు, కానీ ఆయన ఫేస్ చేయకండి పౌరాణికాల్లో, ఆయన పర్సనాలిటీకి. అందుకే మీకు ఏం చేసేవాళ్ళు అంటే రామారావు గారి ఫాదర్ అనేటప్పటికి రంగారావు గారిని వేసేవారు, నాగేశ్వరరావు గారి ఫాదర్ అనేటప్పటికి గుమ్మడి గారిని వేసేవారు. పర్సనాలిటీస్ వైజ్ ఇలా తీసుకునేవాళ్ళు అనమాట. అట్లా మీకు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ నాగేశ్వరరావు గారు ఏంటంటే ఈ నిర్ణయం ఆయన తీసుకుని రామారావు గారి దారిలో నుంచి ఆయన ఇంకొక దారిలో వెళ్ళారు. అలా చిరంజీవి గారు కూడా ఏంటంటే చిరంజీవి గారు చెయ్యలేరని కాదు, సమాసభూయిష్టమైన సంభాషణలు పలకలేక కాదు, రామారావు గారు ప్రాణప్రతిష్ఠ చేసేసినటువంటి కొన్ని పాత్రలు మనం చేస్తే పోలిక వస్తుంది. ఆ పోలిక ఇప్పుడు రావడం కంటే వాళ్ళు వదిలిపెట్టినా వాళ్ళు చెయ్యలేకపోయినటువంటి దారిలో మనం వెళ్ళి మనం మరింత వినోదం అందిద్దాం. ఇక్కడ ఓవరాల్గా కిరణ్ గారు దీన్నంతా మనం ఒక దగ్గరకు తీసుకొచ్చి మాట్లాడితే ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు వినోదింప చేసినటువంటి అరుదైనటువంటి స్టార్స్ వీళ్ళు. కొన్ని దశాబ్దాల పాటు వినోదింప చేయాలంటే అవతల వ్యక్తి అంటే ఆ హీరో కావచ్చు, ఆ నటుడు కావచ్చు, చాలా త్యాగాలు చేయాలి, చాలా కోరికలు చంపుకోవాలి, ఆకలిని చంపుకోవాలి, ఇష్టమైనటువంటి పదార్థాలను విడిచిపెట్టాలి. ఇంద్ర విడుదలైన తర్వాత చిరంజీవి గారు శివదీక్ష తీసుకుని పూర్తిగా శాకాహారంలోకి మారిపోయి పాదరక్షలు కూడా ధరించకుండా కటికనేల మీద పడుకున్నటువంటి రోజులు నాకు తెలుసు. ఎందుకు మరింత
యంగ్గా కనిపించాలి, మరింత సన్నబడాలి, పడితే నెక్స్ట్ మనం ఎటువంటి పాత్ర మనల్ని వెతుక్కుంటూ వస్తుందో గొప్ప పాత్ర వెతుక్కుంటూ వచ్చింది ఠాగూర్ రూపంలో. అవుట్ స్టాండింగ్. ఆ తర్వాత ఏంటంటే ఒక 10 సంవత్సరాలు రాజకీయాలకు సంబంధించిన సమయం అనేది ఆయన నటించకుండా పోయినటువంటి వీళ్ళు చేసినటువంటి కొన్ని సినిమాలు ఎవరికి అందరవాడు, జై చిరంజీవి ఇట్లాంటి వారికి ఏ విధమైనటువంటి సంతృప్తి కలిగించినటువంటి సినిమాలు. సెకండ్ ఇన్నింగ్స్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఆచార్య, బోడా శంకర్ ఇట్లాంటి వాటితో సమయం పూర్తిగా కూడా రీమేక్లు లేకపోతే మీకు మృష్టాన్న భోజనం దొరకలా. ఓకే. అది సో నాకు ఒకటి అంటే ఫైనల్గా నేను ఇంకా మీ వ్యక్తిగతంగా మీకు చిరంజీవి గారికి ఉన్న అనుబంధంలోకి వెళ్ళే ముందు ఈ హిట్లర్ సమయంలో చాలా సంఘర్షణ జరిగింది. అంటే ఒక రకంగా చిరంజీవి గారు చాలా రోజులు సినిమాలు చేయడం కూడా గ్యాప్ కూడా తీసుకున్నారు. ఏం జరిగింది అప్పుడు? అంటే మీకు అంచనాలు పెరిగిపోయినాయి. అంచనాలు పెరిగిపోవడంతో అంత క్రితం మీకు వస్తా అంటే కాదు రిక్షావాడు, ఎస్పి పరశురాము ఫ్లాపు, తర్వాత మీకు ఎస్పి పరశురామ్ తర్వాతే ఏది అల్లుడా మజాక. అల్లుడా మజాక తర్వాత మీకు బిగ్ బాస్, రిక్షావాడు 2 ఫ్లాపులు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్. వరుసగా 4. అల్లుడా మజాక్ హిట్ అండి. అల్లుడా మజాక్ కమర్షియల్ హిట్. మీకు ఎస్పి పరశురామ్ ఫ్లాప్, ముగ్గురు మొనగాళ్ళ యావరేజ్, ఇట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. వచ్చింది అంటే పైగా మొనాటినే వచ్చేసింది బాగా. మొనాటిని వచ్చిందంటే కొత్త కథలు వెతుక్కుంటూ రావటం లేదు, కొత్త వాళ్ళతో చేయటం లేదనేది ఒక ఇది. కొత్త వాళ్ళు అంటే ఏంటంటే అప్పటిదాకా చిరంజీవి గారిని డైరెక్ట్ చేయనటువంటి డైరెక్టర్స్తో చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది అనేటటువంటి దీనిలో ఏంటంటే అప్పుడు అది కూడా మమ్ముట్టి గారి సినిమా హిట్లర్, మలయాళంలో అది బ్లాక్ బస్టర్. దాన్ని తీసుకొచ్చి దాన్ని రీమేక్ చేసి ఒక 10 నెలలు మేకప్ వేసుకోవాలా. హిట్లర్ విడుదలైంది. మాస్టర్ సురేష్ కృష్ణ అప్పటిదాకా చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాల, బ్యాక్ టు బ్యాక్ తమిళ్లో హిట్స్ ఇస్తున్నారు. అరవింద్ గారు తీసుకొచ్చి చోటాకే నాయుడు గారు, ఆఫ్టర్ లోక్ సింగ్ గారు చోటాకే నాయుడు గారు చిరంజీవి గారిని అద్భుతంగా ప్రజెంట్ చేసినటువంటి ఒక కెమెరా. మధ్యలో కేఎస్ హరి గారు, విన్సెంట్ గారు, ఇట్లా మహానుభావులు ఉన్నారు, లేరని కాదు. కానీ అంటే నాకు ఎస్పెషల్లీ ఎందుకు ఆ సన్నివేశం గుర్తుంటే హిట్లర్ మాస్టర్ ముందు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యేసరికి ఇంకా హిట్లర్ సినిమా ఎవరి మూవీ మొదటి రోజు చూసామండి, కాస్త 50 రోజులు చూడొద్దు అనుకున్నా. 50 రోజుల తర్వాత చూసే హిట్లర్ నేను 1997 జనవరి 4th రిలీజ్. బాగా మీ డేట్లు కూడా గుర్తుండేమో. సో ఆ ప్రస్థానం అలా కొనసాగింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఎందుకు చిరంజీవి గారు సరైన పాత్రలు ఎంచుకోలేకపోయారు? ఆఫ్టర్ పాలిటిక్స్. మీరు సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఏమంటున్నారు? అంటే అది కూడా సెకండ్ ఇన్నింగ్సే, కొంచెం గ్యాప్. సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది యాక్చువల్. ఆ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏంటంటే హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలనుంది, స్నేహం కోసం, ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉంటాయి మీకు. అవును. మీకు ఈ సినిమాలు చేసిన వాళ్ళందరూ చిరంజీవి గారిని అప్పటిదాకా డైరెక్ట్ చేయని వాళ్ళు వీళ్ళు. ముత్యాల సుబ్బయ్య గారు, సురేష్ కృష్ణ గారు, జయంత్ సి పరాంజీ, గుణశేఖరు, వీళ్ళెవరు, కేఎస్ రవికుమార్, వీళ్ళు. రాఘవేంద్రరావు గారు మళ్ళీ చిత్రమిత్రులు తీస్తే మనకంతా అట్లాగా. అన్నయ్యకి వచ్చేటప్పటికి మళ్ళీ చిరంజీవి గారు బ్యాక్ టు ద పెవిలియన్. అన్నయ్య ఎవరండి? అన్నయ్య ముత్యాల సుబ్బయ్య గారే. కాకపోతే సత్యానంద్ గారు, అరవింద్ గారు, వీళ్ళ భూపతి రాజా గారు, వీళ్ళందరి, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ కలబోత ఆ సినిమా. అందరూ కూర్చుని చేశారు అన్నమాట. ఆ తర్వాత మీకేంటంటే మృగరాజుకి వచ్చేటప్పటికి మృగరాజు, డాడీ, శ్రీమంజునాథ, ఇదొక ఎర్ర మొత్తం ఈ 3. దీంట్లో శ్రీమంజునాథ్ ఏంటంటే బాగుంటుంది సినిమా, కాకపోతే ఏంటంటే హెవీ అయిపోయింది, సబ్జెక్ట్ హెవీ అయిపోయింది అట్లాగా. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఇప్పుడు చిరంజీవి గారిని పాలిటిక్స్ తర్వాత ఖైదీ నెంబర్ 150 రీమేక్. ఓకే, పర్లేదు, బాగానే హిట్, బ్లాక్ బస్టర్ హిట్. వాల్తేరు వేరే కూడా హిట్, కమర్షియల్ హిట్. మిగతావి కొంత నిరాశపరిచే. గాడ్ ఫాదర్ లో కొన్ని అటు ఇటు ఉన్నా కానీ చిరంజీవిని ఓకే యాక్సెప్ట్ చేశారు కొన్ని సినిమాలు. ఎస్పెషల్ నరసింహారెడ్డి ఏమైందంటే మీకు నరసింహారెడ్డి వాస్తవానికి ఏంటంటే కథ లేదండి మీకు చెప్పడానికి. సైరాకి వచ్చేటప్పటికి ఏంటంటే అది వాస్తవానికి ఉయ్యాలవాడి నరసింహారెడ్డి జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు కానీ పాత్రలు కానీ చాలా తక్కువ. దానిని మీరు విస్తృతి పెంచి మీరు ఎంతో చెప్పాలి, ఏదో చెప్పాలని మీరు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఏమైపోయిందంటే మీకు సెకండ్ హాఫ్ మీకు రన్ చేయడానికి లేదు. మీరు రన్ చేయడానికి లేదు. వాళ్ళ ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. ఎందుకంటే అసలు అద్భుతంగా సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగల. మీకు చెప్పడానికి కథ లేదు, ఎమోషన్ పండించడానికి క్లైమాక్స్ తప్పితే, చిరంజీవి గారి క్లైమాక్స్ ఉరి తీసేయటం ఆ సన్నివేశాలు తప్పిస్తే మీకు ఇంకెక్కడా మిగతా చోట మీకు ఎమోషన్ అనేది క్యారీ అవ్వదు. అక్కడ మీకు సెట్ బ్యాక్ అయింది మీకు సైరా.
సరే అది పక్కన పెడితే మీకేంటి ఆయన పెర్ఫార్మెన్స్ వైజ్ మనం ఎక్కడా వేలెత్తి చూపించడానికి లేదు చిరంజీవి గారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు ఇది కూడా వచ్చేటప్పటికి ఆచార్య లాంటివి, బోళా శంకర్ లాంటివి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? తెలిసి చేస్తున్నారా, లేకపోతే ఎవరి ఒత్తిడికైనా లొంగి చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఒప్పించి బలవంతాన్ని చేయించుకున్నారని మనకు అర్థం కాదు. ఇప్పుడు చిరంజీవి గారు అంటే నిజంగా చెప్పాలంటే ఆ హిట్లర్ సినిమా అప్పుడు కొంత గ్యాప్ తీసుకుని హిట్లర్ సినిమా ఎట్లా కొట్టారో అలా కొట్టాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ తీసుకోకపోయినా మనం ఏంటంటే పోలిక తీసుకురావడం నా ఉద్దేశం కాదు కిరణ్ గారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ దయచేసి నేను పోలిక తీసుకురావడం నా అభిమతం కానే కాదని నా మనవి. ముఖ్యంగా అభిమానులకి మీలో నుండి వచ్చిన వాడిగా చెప్తున్నాను, అభిమానుల నుంచి ఒకటిగా వచ్చిన వాడిగా చెప్తున్నాను. దయచేసి పోలిక మాత్రం కాదు. చిరంజీవి గారు మనం జన్మదిన శుభ సందర్భంగా మీరు నన్ను పిలిచారు. కాసేపు చిరంజీవి గారిని అభిమానించినటువంటి అభిమానులం అనేటటువంటి ఒక కంటెక్స్ట్ దాన్ని పక్కన పెట్టి మనం విశ్లేషణలోకి వస్తే 69 పూర్తయి చిరంజీవి గారు 70వ పడిలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం. 7 పదులు 70లోకి వచ్చారు. 74 మమ్ముట్టి గారు, 73 చేంజ్ రజనీకాంత్ గారు, 70 పూర్తయి 71 కమల్ హాసన్. వీళ్ళు చేస్తున్నటువంటి పాత్రలు, అమితాబ్ బచ్చన్ గారితో ఆయన 80+. వీళ్ళు చేస్తున్నటువంటి పాత్రలు, చిరంజీవి గారు చేస్తున్నటువంటి పాత్రలు, అట్లాగే మోహన్ లాల్ గారు కాంటెంపరీగా, వీరి తర్వాత వయసు కూడా ఆయన చిరంజీవి గారు తర్వాత వయసుకు, బాలకృష్ణ గారు ఆ వయసుకు దగ్గరగా వస్తారు మోహన్ లాల్ గారు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పాత్రలు ఏంటి, చిరంజీవి గారు చేస్తున్నటువంటి పాత్రలు ఏంటిని ఇవాళ పోలిక వచ్చేస్తుంది. ఎందుకు పోలిక వస్తుంది? ఒకప్పుడు ఆ భాషా చిత్రాలు మనం చూసేవాళ్ళం కాదు. అక్కడ చాలా పెద్ద హిట్లు అయిన సినిమాల్లో ఒక 10 సినిమాలు మమ్ముట్టి గారు చేస్తే అందులో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తెలుగులో మీకు డబ్ చేసేవాడు. అది అభిరుచి ఉన్న ప్రేక్షకులు మనం థియేటర్లకు వెళ్ళి చూసేవాడు. సామ్రాజ్యం అని ఒక సినిమా గుర్తుంటే, గుర్తుందో లేదు నాకు. అట్లాగే 1921 అని ఒక సినిమా, ఇవన్నీ మమ్ముట్టి సినిమాలు అనమాట. తర్వాత సూర్య ది గ్రేట్, అయ్యర్ ది గ్రేట్, అది మలయాళం, సూర్య ది గ్రేట్ అని ఇట్లా వచ్చేవి. అవి మనం చూసేవాళ్ళం, బాబాలే తీసారు వీళ్ళని అనుకునేవాడు, చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరిల్లో అయినా ఇట్స్ రిచ్ క్లాస్, పూర్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వాళ్ళ ప్రతి ఒక్కరి డ్రాయింగ్ రూమ్ ఏమైపోయిందంటే హోమ్ థియేటర్ అయిపోయింది. ఈ హోమ్ థియేటర్ అయిపోయినటువంటి పక్షంలో అయిపోయింది. మీకు క్లిక్ దూరంలో ప్రపంచ భాషల్లో ఉన్నటువంటి అన్ని సినిమాలు మీకు అందుబాటులో మన మాతృభాషలో దొరికేస్తున్నాయి. సరే, ప్రపంచ దేశాల్లో ప్రపంచ భాషల సినిమాలు కాసేపు పక్కన పెడితే మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ ఇవన్నీ తీసుకునేటప్పుడు మీకు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ మీకు వచ్చేస్తున్నాయి. కర్నూలు స్క్వాడ్ అని మమ్ముట్టి, లేకపోతే కాదల్ది కోరు, లేకపోతే అబ్రహాం ఓజ్లరు, ఏవేవో వచ్చేస్తున్నాయి మీకు మమ్ముట్టి గారి సినిమాలు. మీకు మోహన్ లాల్ గారు కూడా నేనేం తక్కువ కదని ఆయన చేస్తున్నారు. ఈ పోలికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎందుకు చిరంజీవి గారు చేయకుండా పోతున్నారు? చిరంజీవి గారు చేయొచ్చు కదా ఇలాంటి పాత్రలు, ఇలాంటి కథలు చిరంజీవి గారు ఎన్నుకోవచ్చు. ఇప్పుడు కర్నూలు స్క్వాడ్ చూస్తుంటే చిరంజీవి గారు గుర్తు వస్తున్నాను. ఇలాంటి సినిమా ఈ సినిమా చిరంజీవి గారు చేస్తే ఎంత బాగుండేది. ఏజ్కి మ్యాచ్ అవుతుంది. హీరోయిజం ఎక్కడా హీరోయిజం మీకు ఎక్కడా తగ్గటం లేదు. మీకు ప్రేక్షకుడికి ఒక రసానుభూతి ప్రేక్షకుడు పొందేటటువంటి ఒక సినిమా కర్నూలు స్క్వాడ్ అన్నమాట. అట్లా ఎందుకు చేయట్లేదు అని చిరంజీవి గారి దగ్గరికి ఇలాంటి కథలు తీసుకెళ్లే సాహసం ఎవరు చేయట్లేదేమో అనిపిస్తుంది నాకు. అంటే అందరూ మళ్ళీ పాత చిరంజీవిని చూపించాలి. అది తప్పండి. అది ఇప్పుడు పాత చిరంజీవిని అంటే అది కాదండి. అది ఎందుకు కాదు అంటే ఆ వయసుకి చిరంజీవి గారికి, ఇప్పుడు బాబీ గారు ఉన్నారండి, వాల్తేరు వీరయ్య గురించి కూడా ఆయన చెప్పినప్పుడు మనం చూసిన కాలం నాటి చిరంజీవిని మళ్ళీ ఎందుకు చూపించాలి? మళ్ళీ ఎందుకు చూపించాలి? ఇప్పుడు చూసేసాం కదా, కొత్త చిరంజీవి కొత్తగా చూపించండి. అప్పుడు 1-10 సార్లు థియేటర్కి వెళ్ళి చూసాం కదా, కొత్త చిరంజీవి గారిని మీరు సృష్టించండి, పునఃప్రతిష్ఠించండి, కొత్త పాత్రల కోసం అన్వేషించండి. ఈవేళ తెలుగు సాహిత్య చరిత్రలో, తెలుగు కథా సాహిత్యంలో గొప్ప కథలు వస్తున్నాయి, గొప్ప పాత్రలు వస్తున్నాయి. సాహిత్యంలో నుంచి, చరిత్రలో నుంచి చాలా గొప్ప గొప్ప కథా వస్తువుల్ని తమిళ, మలయాళ, కన్నడ సీమలలో వాళ్ళ అద్భుతాలు అక్కడ ఎందుకు సృష్టించగలుగుతున్నారంటే వాళ్ళ మట్టిలో నుంచి, వాళ్ళ ప్రాంతంలో నుంచి, వాళ్ళ వేదనలో నుంచి వాళ్ళ కథల్ని సృష్టిస్తున్నారు, పాత్రలను సృష్టిస్తున్నారు. ఓకే, సో కొత్త చిరంజీవి చూపించాలి. ఆ పరిస్థితి ఆసన్నమైంది, ఇప్పుడు అయింది. మీకు ఇక్కడ ఇది కూడా మళ్ళీ దిస్ ఇస్ నాట్ కంప్లైంట్. మీకు ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారు తాగుతూ ఉండేటటువంటి సన్నివేశాలు ఉన్నాయా? ఖైదీ నెంబర్ 150లో ఉన్నాయి కదా.
బోళాశంకర్లో ఉన్నాయా? ఉన్నాయి. ఆచార్యలో ఉన్నాయా? ఆచార్యలో కూడా వాల్తేరు వీరయ్యలో ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉన్నాయి. దేనికి మీరు ఎందుకు చిరంజీవి గారి సినిమాల్లో ఈ రచయితలు ఎందుకు దయచేసి తాగేటటువంటి సన్నివేశాలు అదే పనిగా పదే పదే ఎందుకు వీళ్ళు రాస్తున్నారు? ఎవరు రాయమంటున్నారు? ప్రాబ్లం ఏమిటంటే నాకు తెలిసి నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ వీళ్ళందరూ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన వాళ్ళు డైరెక్టర్లు, వాళ్ళు చాలా మంది డైరెక్టర్లు. వీళ్ళందరూ దాన్ని చూసి ఎంజాయ్ చేశారు. అలాంటి సినిమా మళ్ళీ తీయాలి, మన చిరంజీవి గారిని అట్లా చూసి ఈ తాపత్రయంలో తీస్తున్నారేమో అనిపిస్తుంది. ఎటువంటి వీటికి అన్నిటికీ దూరంగా, ఎమోషన్స్కి దూరంగా చిరంజీవి గారిని ఒక నటుడు కానీ ఒక 70 years ఆయన్ని మనం ఎట్లా చూపిస్తే బాగుంటుంది అనే ఒక క్లీన్ స్లేట్ మీద వాడు స్టోరీ రాసుకుంటే అప్పుడు డెఫినెట్గా వస్తుందేమో. అప్పుడు వస్తుంది. వీళ్ళంతా ఎమోషనల్ గా ఉన్నారు. చిరంజీవిని చూసి ఎదిగిన వాళ్ళు అందరం, మీరైనా నేనైనా అభిమానులు మన జనరేషన్ లో. సో ఇప్పుడు ఆ ఫీలింగ్ తో వచ్చి ఆ చిరంజీవి అంటే ఆ చిరంజీవిని మళ్ళీ మీరు అన్నట్టుగా కొత్త చిరంజీవిని ఎందుకు సృష్టించకూడదు? మీరు సెకండ్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అనేది కొత్త పాత్రే కదా మరి. అసలుకి కల్కి సినిమాకి వెళ్తే అమితాబ్ బచ్చన్ అండి, ఆయనకి 84 ఉంటాయి, 82 years అమితాబ్ బచ్చన్. కల్కి సినిమాలో ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయినా కానీ, ప్రభాసే హీరో అయినా కానీ అమితాబే కనపడతాడు మొత్తం సినిమా. సో ఆ క్యారెక్టర్ కథానాయకుడి క్యారెక్టర్ కాకపోయినా ఎంతో ప్రామినెన్స్ ఉంది. అట్లాంటి డెఫినెట్గా మీరు అన్నది కొత్త చిరంజీవి గారిని సృష్టించాల్సిన సందర్భం వచ్చింది ఇవాళ. అలాంటి కథను ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. సో ఆయనకి చేయాలనున్న అందరు నన్ను ఇలా చూపిస్తున్నానంటే ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజన్ లోనవుతారేమో. సరే, విశ్వంభర ఎలా ఉండబోతుందని మీ అంచనా? తప్పకుండా అభిమానుల అంచనా అందుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే లోక్ సింగ్ గారి తర్వాత అంటే మళ్ళీ లోక్ సింగ్ గారి పేరు ఎందుకు తీసుకొస్తున్నారని మీరు అడగొచ్చు. 34 సినిమాలు లోక్ సింగ్ గారు ఫోటోగ్రఫీ చేశారు చిరంజీవి గారితో. చిరంజీవి గారితో లోక్ సింగ్ గారి తర్వాత అత్యధిక చిత్రాలు చేసినటువంటి సినిమాటోగ్రాఫర్ చోటా నాయుడు గారు. చోటా నాయుడు గారు మీరన్న ఈ 2017 చిరంజీవి గారు మళ్ళీ నటించడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ చోటా నాయుడు గారికి అవకాశం విశ్వంభర్తో వచ్చింది. చోటా నాయుడు గారు కాబట్టి చోటా నాయుడు గారి వల్ల మాత్రమే కాదు కానీ ఖచ్చితంగా వశిష్ఠ బాగా చేసుంటాడు, మంచి కథతోనే రాబోతున్నాడని భావిస్తున్నాను. తప్పకుండా అది అభిమానులు మాత్రమే కాదు, సినిమా ప్రియుల ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందని నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. ఒక ప్రేక్షకుడిగా ఎదురు చూస్తున్నాను, అభిమానిగా ఎదురు చూస్తున్నాను. రైట్ సార్, చాలా గ్రేట్. హోప్ఫుల్లీ డెఫినెట్గా ఇక రాబోయే సినిమాల్లో కొత్త చిరంజీవి గారిని మనం చూస్తాం. మనం కూడా ప్రైడ్గా, ఇప్పటివరకు చిరంజీవి గారి అభిమానిగా అంటేనే ప్రైడ్గా ఉంటాం మనం. అట్లాంటిది రాబోయే రోజుల్లో ఇంకా ప్రైడ్నెస్ మనకి పెంచేలా చిరంజీవి గారి సినిమాలు ఉంటాయని భావిద్దాం. తర్వాత ఇక ఇదొక ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్దాం. ఈ ఎపిసోడ్ ఏంటంటే, మీకు అంటే మెగా కాంపౌండ్ తోటి, అల్లు కాంపౌండ్ తోటి మీరు సుపరిచితులు. మీరు అక్కడ అనేక సినిమా కార్యక్రమాలు కానీ, వ్యక్తిగత కార్యక్రమాలు కానీ మీ హోస్టింగ్లో జరిగినాయి. అవన్నీ కూడా నేను కూడా చూశాను. చిరంజీవి గారి మీద ఒక 4 పుస్తకాలు రాశారు. వాళ్ళ కుటుంబం పట్ల ఎప్పుడు మీ ప్రేమని మీరు ఏదో ఒక రూపంలో చాటుతూనే ఉంటారు, వ్యక్తపరుస్తూనే ఉంటారు. అయితే మీకు చిరంజీవి గారికి ఎలాంటి అనుబంధం ఉంది? చిరంజీవి గారి దగ్గర మీరు ఎప్పుడు ఆయన ఫస్ట్ టైం చూశారు? ఏ రకంగా మీరు ఆయనతో పాటు అసోసియేట్ అయ్యారు? నేను చిరంజీవి గారిని కలవడానికి నాకై నేను రావటం, చిరంజీవి గారు పిలిపించుకోవటం రెండు ఒకేసారి జరిగినాయి. ఓకే. ఇక్కడ ఏమైందంటే 1999 వీకు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఆ సమయంలో ఏంటంటే చిరంజీవి గారికి చంద్రబాబు గారికి ఉన్న పోలికల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆయుద్రోని ఒక కవితాత్మక రచన చేశాను. చేసి దాన్ని మా పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రికలోనే ప్రచురించి దాన్ని బ్లడ్ బ్యాంక్కి ఇక్కడ పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక 2 వేరా? పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక అంటే దినపత్రిక వారపత్రిక లాగా. మా నాన్నగారు ఫౌండర్, ఎడిటర్, పబ్లిషర్, నేను ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ని దానికి. నా జర్నలిస్టిక్ కెరీర్ మొన్న లెక్క తీస్తే ఇది 36వ సంవత్సరం. చిన్నోడుగా కుర్రోడుగా ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేశారు, చదువుకునే వయసులోనే సబ్ ఎడిటర్ గా స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే, అది మీ దాంట్లో ప్రచురించారు. దాన్ని నేను బ్లడ్ బ్యాంక్ కి అందరికి సర్క్యులేట్ చేశాను. సర్క్యులేట్ చేసిన తర్వాత అది రాజా రవీంద్ర గారు అరవింద్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళారు సార్.
ఇది భలే ఉందే అంటే నేను చెప్పడం కాదని అతను చదివి వినిపిస్తుంటే భలే ఉందని చెప్పాడు రాజా రవీంద్ర గారు. చదివి వినిపిస్తుంటే ఇది చాలా బాగుంది. ఈ రాజా రవీంద్ర మీకు ఎట్లా పరిచయం? నేనేంటంటే చిరంజీవి గారి కాంపౌండ్లోకి ఈ సేవా కార్యక్రమాలకి నేను కూడా రావాలని చెప్పి ప్రయత్నిస్తూ బ్లడ్ బ్యాంక్తో అసోసియేట్ అయ్యా. మేము స్వామినాయుడు గారు పిలిపించి ఇది 1999 98 నుంచి ప్రయత్నిస్తుంటే 99లో అవకాశం వచ్చింది. వచ్చి కరీంనగర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్తే రాజా రవీంద్ర గారు అక్కడికి వచ్చారు గెస్ట్. రాజా రవీంద్ర గారే దీన్ని చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత చిరంజీవి గారు వాకప్ చేశారు. ఎవరు ఇతను ఏంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి వచ్చాడంటే ఇది చదివాడంట. ఎవరు ఏంటనంటే వస్తారండి వారు ఇట్లా మదనపల్లిలో ఉంటారు ఇక్కడ ఉండరు అంటే వచ్చినప్పుడు నా దగ్గర తీసుకురండి అని చెప్పారు చిరంజీవి గారు. అది నేను మా నాన్నగారు కలిసి వచ్చాం. వస్తే వాస్తవానికి ఏంటంటే చిరంజీవి గారు అంజీ సెట్స్లో ఉన్నారు అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్. ఆ బ్లడ్ అది ఉన్నటువంటి కాస్ట్యూము విఎఫ్ఎక్స్ షార్ట్స్ తీస్తున్నారు చోటా గారు. ఎవరికి పర్మిషన్ లేదు. అరవింద్ గారు ఫస్ట్ ఇంటికి పిలిపించుకుని అరవింద్ గారు మాట్లాడి అరవింద్ గారు విన్నారు. నేను చదివి వినిపిస్తుంటే విని భలే ఉందే అన్నారు. అసలైనా కొసరైన ఇద్దరి పేర్లు చకారంతోనే ప్రారంభమవుతాయి. వాళ్ళ మాంగారేమో రామారావు గారు, వీళ్ళ మాంగారేమో రావలింగయ్య గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అతడు ప్రవేశించిన సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోకి ఇతడు ప్రవేశించిన సంవత్సరం ఒకటే. ఆ వజ్రతుల్య సంవత్సరం 1978. 1978లోనే చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చారు. 1978లోనే చంద్రబాబు గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇట్లా ఏంటంటే ఇద్దరిని కలకత్తా హౌరా బ్రిడ్జ్ మీద వదిలేస్తే ఎవరు ఈర్షగా చూడని సామాన్యుడి దేశీ అయితే ఇద్దరి ముఖ చిత్రం. ఇట్లా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పోలికలన్నీ తీసుకుని ఆ ఇద్దరు రాశాను అనమాట. అది అరవింద్ గారే స్వయంగా చిరంజీవి గారికి ఫోన్ చేసి ఇట్లా తను వచ్చాడు తనను పంపిస్తున్నానని పంపించారు. వెళ్తే చిరంజీవి గారు మన ఆ థర్మాకోల్ అప్పటికి క్యారవాన్స్ లేవండి. అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్ బయట థర్మాకోళ్ళు ఒక ఏసీ చిన్న ఏసీ ఫిక్స్ చేసిన ఒక థర్మాకోల్ చిన్న రూమ్ అందులో ఉన్నారు చిరంజీవి గారు. థర్మాకోల్ రూమ్లు ఉండేవా? క్యారవాన్లు లేవు, థర్మాకోల్ రూమ్ ఏసీ. ఎందుకంటే స్వెట్ అది ఇది అవుతుందని చిన్న థర్మాకోల్తో రూమ్ ఫిక్స్ చేసి వాష్రూమ్స్ కూడా అందులో ఉండవు. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలంటే మళ్ళీ మేకప్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. అంటే కూలర్ లాగా పెట్టి అందులో ఉన్నారు చిరంజీవి గారు. ముందు మా నాన్నగారు లేరు లోపలికి, నేను మా నాన్నగారు వెనకాల మా నాన్నగారు వెళ్ళగానే చిరంజీవి గారు లేచి నిలబడ్డారు అనమాట. లేచి నిలబడి నమస్కారం పెట్టారు మా నాన్నగారు. నా జీవితంలో మర్చిపోలేనటువంటి సన్నివేశం అది. చిరంజీవి గారు లేచి నిలబడ్డం ఏంటి అంటే ఎదుటి వ్యక్తికి చిరంజీవి గారు ఇచ్చేటటువంటి గౌరవం. ఆ తర్వాత కూర్చున్నారు, విన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే చిరంజీవి గారు నువ్వు వస్తా ఉండు, టచ్లో ఉండు అని అన్నారు. ఇది జనవరిలో జరిగింది, 2000 జనవరిది. ఏప్రిల్ 30th అన్నయ్య సినిమా 100 days ఫంక్షన్, చంద్రబాబు గారు చీఫ్ గెస్ట్. అప్పుడు ఇది శ్రీకాంత్ చేత మనం డాయస్ మీద చదివి వినిపించాలి అని ప్రోగ్రాంలో ఫిక్స్ చేశారు. అప్పుడు చేసి చిరంజీవి గారి ఇంటికి పిలిపించారు. పిలిపిస్తే ముందు ఒక 2 రోజుల ముందు రమ్మన్నారు, ఫంక్షన్కి 2 రోజుల ముందు. రేపు ఫంక్షన్ అనగా ఈవినింగ్ 6:30 నుంచి 10:30 అయిపోయింది వరకు ప్రోగ్రామ్ గురించి, ప్రోగ్రామ్ మీద ఎక్కడ ఉండాలని చిరంజీవి గారు, ఏవిఎస్ గారు, కోట శ్రీనివాసరావు గారు, అరవింద్ గారు, అల్లు రావలింగయ్య గారు, ఎంతమంది. దీంట్లో ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు వ్యాఖ్యాత. మరుసటి రోజు ఏంటంటే కోట గారి ఇంటికి వెళ్ళిపోయి కోట గారి ఇంట్లోనే కూర్చొని కంపేరింగ్ స్క్రిప్ట్ రాయగలవాను అని అడిగారు అరవింద్ గారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి, ఆర్టిస్ట్ గురించి రాయగలవు, రాస్తానని చెప్పి. కోటగారింటికి గంగాధర శాస్త్రి గారు కూడా వచ్చారు. నేను గంగాధర శాస్త్రి గారు ఇద్దరు కూర్చొని రాసాం కంపేరింగ్ స్క్రిప్ట్. మా ఇద్దరు కంపేరింగ్ స్క్రిప్ట్ కోటగారు నేర్చుకోవటం మా ఇద్దరి ద్వారా. మేము రాసింది ఆయన చదివి వినిపించి కరెక్ట్గా చెప్పగలనా లేదా డాయస్ మీద అని కోటగారు. ఈవినింగ్ డాయస్ మీద ఆ ఇద్దరు మాత్రం నేను అనమాట. ఆ ఇద్దరు నేనే దాన్ని చదివి వినిపించడం. వినిపించిన వెంటనే తీసుకొచ్చి చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇరువురు కలిపి నాకు పుష్పగుచ్చి ఇచ్చారు అనమాట ఆ వేదిక మీద. అలా ప్రయాణం మొదలైంది చిరంజీవి గారితో. అంటే బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ క్యాంప్స్, వాటి మోటివేషన్ లో నా పాత్ర ఉంది. వాటిని ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ మైసెల్ఫ్, డాక్టర్ సంబరం గారు మా పాత్ర ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మోటివేట్ చేసేటటువంటి ఒక స్పీకర్గా నేను ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో ఆర్గనైజర్స్ నన్ను ఎవ్రీ సండే, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఏంటంటే మీకు హైదరాబాద్లో నేను పార్టిసిపేట్ చేయని క్యాంప్ లేదు. అట్లాగే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో నేను వెళ్ళనటువంటి స్టేషన్ లేదన్నమాట సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్కి. ఇట్లా రిలేట్ అయ్యి తర్వాత చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ శిల్పకళా వేదికలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా జరగాలి అనేటటువంటి
ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన అక్షర రూపంలో పెట్టింది శ్రీకాంత్ కుమార్. ఇలా ఉండాలి ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ ఇలా ఉండాలి. దాన్ని అరవింద్ గారు షేపప్ చేసేవారు. ఓకే, అరవింద్ గారు షేపప్. ఎంతకాలం చిరంజీవి గారితో అసోసియేషన్ కొనసాగింది? ఈ 99 నుంచి మనకు పార్టీ విలీనం అయిపోయేంత వరకు కూడా. ఓకే, పార్టీ ఫస్ట్ ప్లీనరీ తర్వాత చరణ్ బాబు పార్టీ పెట్టినప్పుడు మీరు ఆయనతోనే ఉన్నారు? నేను స్టేట్ కల్చరల్ సెక్రటరీ, నేను ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నేను కల్చరల్ సెక్రటరీ ప్రజారాజ్యం. ప్రెసిడెంట్ సిద్ధార్థ గౌడ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితులు ఆయన, రచయిత, కవి. నేను స్టేట్ సెక్రటరీ. ఓకే, ఆయనతో అంటే ఆ జర్నీ చేశారు, ప్రయాణం చేసి ఇంకా అంటే మీరు ప్లీనరీలో కూడా, ఒక ప్రజారాజ్యం ప్లీనరీలో కూడా నాకు చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే కంప్లీట్ చిరంజీవి గారి కెరీర్కి సంబంధించి, ఇది ఫిల్మ్ కెరీరు, సర్వీస్ ఓరియంటెడ్ అండ్ ఆల్సో పొలిటికల్ కెరీర్కి సంబంధించి కంప్లీట్ ఫోటో ఎగ్జిబిషన్ నేను తయారు చేశాను ఇప్పుడు వైజాగ్లో చేసి. హీరో చిరంజీవి గారు, వ్యక్తిగా చిరంజీవి గారు, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీరు ఎట్లా దీన్ని నిర్వచిస్తారు? చిరంజీవి గారు హీరోగా, చిరంజీవి గారు లాంటి మరొక హీరో నాకు తెలిసి రారు. ఎందుకు రారు అంటే, చిరంజీవి గారు చేసినటువంటి చాలా పాత్రలు ఇప్పుడున్నటువంటి హీరోలు చేయలేరు, అసాధ్యం. అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అన్ని సంవత్సరాల పాటు ఎంటర్టైన్ చేసేటటువంటి క్యారెక్టర్స్ చేయటం. అట్లాగే వ్యక్తిగా చిరంజీవి గారు ఏంటంటే ఆయన సమున్నతుడు. వ్యక్తిగా ఏంటంటే అజాత శత్రువుగా ఉండాలని కోరుకుంటారు. అట్లాగే సేవా దృక్పథం, మానవతా దృక్పథం, వాటితో పాటు సామాజిక బాధ్యతని తప్పకుండా భావించేటటువంటి, దాన్ని సామాజిక బాధ్యతని తీసుకునేటటువంటి ఒక కళాకారుడు అనమాట. కాబట్టి ఈ రెండు చాలా అరుదైనటువంటి లక్షణాలు. ఈ రెండు లక్షణాలు కూడా చిరంజీవి గారిలో ఉన్నాయి. అదే చాలా మంది సినిమాల వరకే హీరోగా ఉంటారు, నిజ జీవితంలో హీరోగా ఉంటారు. నిజ జీవితంలో కూడా, నిజ జీవితంలో సినిమాల్లో విలన్ పాత్రలు వేసేవాళ్ళు నిజ జీవితంలో అత్యంత అద్భుతమైన మనుషులు ఉంటారు. అవును, ఇక్కడ ఏంటంటే ఆయన ఖచ్చితమైనటువంటి సమయపాలన ఒకటి, తర్వాత ఎదుటి వ్యక్తి పట్ల కన్సర్న్ ఉంటుంది చిరంజీవి గారు. అంటే ఎదుటి వ్యక్తి, అతని స్థాయి ఏంటి, అతను చాలా తక్కువ స్థాయి వాడా లేకపోతే మనకంటే చాలా పెద్ద స్థాయి వాళ్ళకి కాదు, అందరినీ సమానమైనటువంటి హోదాగానే ఆయన వాళ్ళని ఆదరిస్తారు, సమాదరిస్తారు, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తారు. తర్వాత వాళ్ళ యొక్క పెయిన్ని తను తీసుకుంటారు చిరంజీవి. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు, కన్వే చేయాలనుకుంటున్నారు, దాన్ని అర్థం చేసుకుంటారు, స్వీకరిస్తారు. శత్రువు కూడా ఏంటంటే చిరంజీవి గారికి ఎదురుపడి చిరంజీవి గారిని క్షమించమని అడిగినా, అడగకపోయినా కూడా శత్రువుని, నువ్వు అంత క్రితం నువ్వు నాకు శత్రువు అని చెప్పి శత్రువుకి గుర్తు చేసేటటువంటి మనస్తత్వం చిరంజీవి గారిది కాదు, స్వీకరిస్తారు. అజాత శత్రువు చిరంజీవి గారు. అది చాలా అరుదైనటువంటి లక్షణం. చాలా మంది ఆయన చాలా మాటలన్నా ఒక్క రోజు కూడా నోరు మెదపలేదు కదా, అసలు నోరు విప్పి ఎదుటి వ్యక్తిని ఎప్పుడు పల్లెత్తు మాట అనలేదు కదా చిరంజీవి గారు. ఒక దశాబ్ద కాలం పాటు మరి చిరంజీవి గారి కాంపౌండ్కి అతి దగ్గరగా ఉన్నారు. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. మీకు చిరంజీవి గారి కాంపౌండ్కి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంది? మీకు ఏదైనా విషయంలో మీరు అలిగారా, లేకపోతే ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేసిన అంశం? అలగడానికి మనం ఎవరం కిరణ్ గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అలగడము అనేది కాదు, ఇక్కడ ఎక్కడో ఇప్పుడు చిరంజీవి గారిని ఓన్ చేసుకుంటాము, ఓన్ చేసుకొని ప్రయాణం కొనసాగిస్తుంటాం. ఎక్కడో దగ్గర ఈ చిరంజీవి గారు నాకు ప్రయారిటీ ఇవ్వలేదు, చిరంజీవి గారు నన్ను గుర్తించలేదనో, లేకపోతే నా ప్రాధాన్యత తగ్గిందనో, ఇట్లా రకరకాల కారణాలతో, అంటే మీరు విద్వత్త కలిగిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఆ కాంపౌండ్కి దూరంగా జరగడానికి ఏమైనా ప్రత్యేకమైన రీజన్స్ ఉన్నాయా? దూరంగా జరగటం అని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే మీకు చిరంజీవి గారు మాతో ఎవరితో మాట మాత్రమైనా చెప్పకుండా రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏది, పార్టీని నెలకొల్పుతున్నాం, అది పార్టీని, ఒక కొత్త పార్టీని నెలకొల్పడానికి సరైన సమయం కాదు. ఎందుకు కాదు అంటే, నియోజకవర్గాల పునర్విభజన ఒకవైపు జరుగుతోంది, తెలంగాణ ఉద్యమం మరొక వైపు జరుగుతోంది. ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి ఒక బలమైన ముఖ్యమంత్రి, బలమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా తలపడుతున్నటువంటి ఒక ఎన్నిక. ఈ సమయంలో చిరంజీవి గారి పార్టీ అనేది సరైన నిర్ణయం కాదు. కాకపోతే తొందరపడి ఒక కోయిలు ముందే కూసిందని పార్టీని వ్యవస్థాపించడం, హడావిడిగా ఎన్నికలకి వెళ్ళిపోవటం లాంటివన్నీ, అంటే అతి తక్కువ సమయంలో రామారావు గారి రికార్డులు ఏవైతే ఉన్నాయి, 9 నెలల కాలంలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాం, ఇట్లాంటివన్నీ ఎవరో చెప్పినట్టున్నారు చిరంజీవి గారికి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు
అటువంటి ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగినటువంటి క్రమంలో మీకు చాలా కొత్త నీరు అక్కడికి వచ్చింది. ఈ కొత్త నీరు ఏంటంటే ఆ సమయంలో వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకొని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు తప్ప చిరంజీవి గారి మీద ప్రేమో అభిమానమో మరొకటో లేకపోతే క్రియాశీలక రాజకీయాల పట్ల నిబద్ధతో ఉన్నవాళ్ళు ఎంత మాత్రం కాదు. వీళ్ళలో చాలామంది కోవర్ట్లు అన్న విషయం నేను ఆన్ పేపరు ఆ రోజు నేను ఆన్ పేపరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చా. ఇవాళకి ఆన్ పేపర్ నా దగ్గర ఆ డాక్యుమెంట్ ఉంది. సరే అది కాసేపు పక్కన పెడితే ఇట్స్ ఎ కోవర్ట్ ఆపరేషన్. కొంతమంది వచ్చి వాళ్ళు తాము అభ్యర్థులుగా తమను తాము ప్రకటింపజేసుకున్న తర్వాత వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళిపోయి ఎట్లా వాళ్ళు ప్రవర్తించారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పార్టీని నిర్వీర్యం చేశారో తెలుసు. సరే 18 మంది శాసనసభ్యులు 17% ఓట్లు 74 లక్షల పైచిలకు 75 లక్షల లోపు ఓట్లు వచ్చి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా మూడో ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం పార్టీకి ఒక గుర్తింపు వచ్చి ప్లేనరీ కూడా జరుపుకున్న తర్వాత 2012 ఆ సమయంలో పార్టీని విలీనం చేయకుండా ఉంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఇవాళ వేరేటటువంటి పరిస్థితుల్లో మేము వేరేటటువంటి స్థాయిల్లో మేము ఖచ్చితంగా ఉండేటటువంటి వాళ్ళు, సందేహం లేదు. ఆ విలీనం చేసే రోజు కూడా చిరంజీవి గారు ఎవరితో సంప్రదించారు, ఎవరితో మాట్లాడారు అంటే ఇవాళకి అర్థం కాదు. వచ్చిన తర్వాత చిరంజీవి గారి ఇంట్లో అందరితో కలిసి ఒక కలయిక జరిగింది. విలీనం చేసేసి చిరంజీవి గారు వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఆ రోజు అన్న మాట ఏంటంటే మీరెవరూ సరైనటువంటి బాధ్యతను మీరు భుజాలకు ఎత్తుకోలేదు కాబట్టి నేను విలీనం చేసేసిన నేను మాట చిరంజీవి గారు అన్నారు. ఆ మాట కొంచెం మనస్తాపం కలిగించిన తర్వాత అంటే మనం ఎవరు బాధ్యత తీసుకోకపోవడం ఏంటి, ఎవరో బాధ్యతారాహిత్యంతో కొంతమంది చేసినటువంటి కొన్ని దుశ్చర్యలు. మనం బాధ్యతగా ఇక్కడే ఉన్నాం కదా, మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా. చిరంజీవి గారు గెలిచినా ఓడిపోయినా చిరంజీవి గారి వెంటే కదా ప్రయాణం చేస్తున్నాం, చిరంజీవి గారితోనే కదా ప్రయాణం చేస్తున్నాం. ఎవరో చేసినటువంటి తప్పుకి చిరంజీవి గారు అన్నమాట మనస్తాపం కలిగించి దేవుణ్ణి మనం గుడికి వెళ్ళే చూడాల్సిన పని లేదు. మనం ఇంట్లో కూడా దేవుడి ఫోటోకి దండం పెట్టుకోవచ్చు, మన గుడిలో దేవుడికి మనం గుడి కట్టుకోవచ్చు. అది సో ఇప్పుడు మీరు దూరం నుంచి ఆరాధిస్తున్నారు అంతే. మళ్ళీ ఎప్పుడు మీకు పిలుపు రాలేదా? నేనే కలుస్తాను. ఒక మీకు ఇందాక చూపించాను కదా బాబు గారు, మీరే దేవుడి దగ్గరికి వెళ్తాం. అది మీ హక్కు, మన హక్కు అంతే. ఆయన దర్శించుకోవడం అనేది మన హక్కు, వెళ్తాం. సో ఓవరాల్గా చిరంజీవి గారిని చూసి నేటి యువత కావచ్చు, అటు సినిమా రంగం కావచ్చు, లేకపోతే ఒక సాధారణమైన వ్యక్తులు కావచ్చు, ఆయన నుంచి తీసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇందాక చెప్పినట్టు ఖచ్చితమైన శిఖర దర్శనం చెప్పారని చెప్పారు కదా. సో ఆ రోజు నుంచి వాటి వరకు మళ్ళీ ఒక 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ల తర్వాత కూడా మొత్తం ఒకసారి చూసుకుంటే చిరంజీవి గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? టైం సెన్స్ అండి. టైం సెన్స్, ఆ టైం సెన్స్ చాలా గొప్పగా ఉంటుంది. కన్సర్న్ అవతల వ్యక్తికి ఆయన ఇచ్చేటటువంటి గుర్తింపు, అవతల వ్యక్తి యొక్క ఆ గౌరవం, అవతల వ్యక్తి చిరంజీవి గారికి ఇస్తున్న గౌరవం కానీ అభిమానం కానీ నేను స్వీకరిస్తున్నాను, నేను నీ అభిమానాన్ని నేను గుర్తిస్తున్నాను అని చెప్పి చిరంజీవి గారి ప్రతిచర్య ఏదైతే ఉంటుందో అది అవతల వ్యక్తికి అది అర్థమవుతుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అంత సమయం ప్రతి ఒక్కరికి ఇవ్వడం అంటే ఇక్కడ మళ్ళీ నేను మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మీకు చిరంజీవి గారు ఫోటో సెషన్స్ జరిగేటప్పుడు ఈ బ్లడ్ డోనార్స్ ఫోటో సెషన్స్ జరిగేవి మీకు ప్రీవియస్ డేస్లో. ఈ ఎవ్రీ సాటర్డే ఉండేవి మీకు. దాదాపు మీకు 500-600 మంది వచ్చేసారు. ఒక్కొక్కసారి 1000 మంది టచ్ అయ్యేవాళ్ళు. మీకు తెలుసుకుని వచ్చేసేవాళ్ళు. కొంతమంది వచ్చేవాళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు 500-600 మంది 500 మంది అంటే ఓకే, 500 మందికి ఇన్ఫామ్ చేసేవాళ్ళు ఈ సాటర్డే ఫోటో సెషన్ ఉంది రావచ్చు అంటే వాళ్ళు ఊళ్ళ నుంచి పాపం బయలుదేరి వచ్చేవాళ్ళు. వస్తే ఏం చేసేవాళ్ళు, ఎవరో ఒకరిని తోడు తెచ్చుకునేవాళ్ళు. ఈ చిరంజీవి గారు చూడటానికి వెళ్తున్నాను సాయంత్రం ఫోటో అనేటప్పుడు పక్కింటోడు ఎదురింటోడు వచ్చేస్తాడు. వాడు చేంజ్ చేస్తాడు, చిరంజీవి గారితో ఫోటో దిగాలంటే వాడు బ్లడ్ డొనేషన్ చేయాలి. వాడు బ్లడ్ ఇచ్చేసేవాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి పొలవమని 1000 మంది అయిపోయేవాళ్ళు సాయంత్రం గీతా ఆర్ట్స్లో. మీకు డిజిటల్ క్యామ్స్ కాదు, రీళ్ళు. ఈ రీళ్ళు 4 కెమెరాలు. ఈ అల్లు తాతాజీ గారు ఆయన ఈ 4 కెమెరాలు ఆయన అసిస్టెంట్లు. ఈ 36 కదా, ఈ 36 తీసి ఇస్తుంటాడు, మళ్ళీ వాడు కెమెరా ఇస్తుంటాడు, మళ్ళీ ఫోటోలు తెస్తుంటాడు. ఈలోపు ఈ రీళ్ళు
తీసేసి ఇవన్నీ ఏంటి అప్పటికప్పుడు ల్యాబ్కి వెళ్ళిపోయి అప్పటికప్పుడు ప్రింట్లు వేసి అప్పటికప్పుడు నెగిటివ్ కట్ చేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టి వీళ్ళందరికీ మళ్ళీ బ్లడ్ బ్యాంకులో డిస్ట్రిబ్యూట్ చేయాలి. నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే వీళ్ళ ఓపిక గురించి మాత్రమే కాదు, వీళ్ళు క్యూలో నించిన ఇంత ఫోటో ఏంటి మళ్ళీ ఊరు పేరు యోగక్షేమాలు. కొంతమంది సడన్గా ఇంటికి ఫోన్ చేసేవాడు, సెల్ ఫోన్లో వచ్చేసినాయి కదా, తీసి అమ్మా నేను చిరంజీవి గారి పక్కన ఉన్నానని ఫోన్ చేసి చిరంజీవి గారికి ఇచ్చేవాడు. చిరంజీవి గారు మాట్లాడాలి, చిరంజీవి గారికి జలుబు వచ్చిందా, చిరంజీవి గారికి జ్వరంలో వచ్చారా, చిరంజీవి గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫైట్ చేసి బాడీ పెయిన్స్తో వచ్చారా, చిరంజీవి గారికి ఇంకేమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ దీని తర్వాత చిరంజీవి గారికి ఆకలేస్తుందా, ఏవా వీళ్ళకి అనవసరం అనమాట. ఆడికి దేవుడు ప్రత్యక్షమే వరమిస్తున్నట్టు. ఇది మీకు అంటే 1000 మందితో ఫోటోలు దిగడం అంటే ఒకసారి ఊహించండి కిరణ్ గారు, అటే స్టెచ్ నించుని ఏది మళ్ళీ కాసేపు రిలాక్స్ అవుతాను, వెయిట్ చేయండి, కూర్చుంటాను, లోపలికి వెళ్ళి వస్తా, ఏమీ ఉండేది కదా సార్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చెయ్యెత్తి దండం పెట్టచ్చు. నేను పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా నేను వెళ్ళి తండోపతండాలు వస్తున్నాను, విసుగు లేదు, విరామం లేదు, అందరితో నవ్వుతూ, చిరునవ్వు చెదరకూడదు, చిరునవ్వుతో అందరిని ఆప్యాయంగా కలుస్తూ, ఫోటోలు దిగుతూ, పుష్పగుచ్చాలు తీసుకుంటూ, వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ, ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 10 రోజులు అదే పనండి. కొన్ని వేల మంది వచ్చి కలిసి వెళ్ళారు ఆయన, ఎవరిని కాదని. అప్పటికి ఎంతో కంట్రోల్ చేస్తే తప్ప 10 రోజులకి ఆగలేదు, స్టిక్ చేశారు బాగా ఆయన. నేను అనుకున్నాను, సో గబుక్కన ఎక్కడో మనకి మీడియాలో మనం చూపిస్తుంటాం కదా, చిరాకు పడ్డాడు చిరంజీవి, అభిమాన్ని కసురుకున్నాడు. వాళ్ళు అసలుకి మామూలుగా మనము ఒక 10 మందిని కలవంగానే 11 మందికి మనం ఆ స్మైల్ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. అలాంటిది ఆయన కొన్ని వేల మందితో డీల్ చేయడం మామూలు విషయం. ఎప్పుడో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక చిరాకు వచ్చినప్పుడు దాన్ని భూతద్దులో పెట్టి చూపిస్తుంటారు, చూసారా ఎంత ఇలాగా అనిపిస్తుంది నాకు. సో అట్లా చాలా పేషెన్స్ అండి. ఇప్పుడు అంటే మనకు కంక్లూడ్ చేద్దాము. చిరంజీవి గారి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటారు? ఒకటి క్రమశిక్షణ, టైం సెన్స్ అండి, టైం సెన్స్, ఎదుటి వ్యక్తికి ఆయన ఇచ్చే గుర్తింపు, పేషెన్స్, ఆ పేషెన్స్ లెవెల్స్, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్. ఎందుకంటే ఆ సంయమనం అంటారు, ఆ సంయమనం అంటే ఆ బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఆ బ్యాలెన్స్ కోల్పోరు చిరంజీవి గారు. ఇంకొకటి కూడా ఫ్యామిలీ, కుటుంబ విలువలు. బహుశా దేశంలో ఏ సెలబ్రిటీ కూడా తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అందరిని ఇలా రెక్కల మధ్య ఇలా కాపు కాస్తారు. అట్లా కాపు కాస్తున్నట్టు ఉంటాడు. ఇంత ఆప్యాయత, అనురాగం ఒక వ్యక్తి వల్లనే సాధ్యం. ఆ కుటుంబం ఇవాళ ఇంత యునైట్గా ఉందంటే ఆ కుటుంబం, మన చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఏ ఫ్యామిలీనైనా అంత యూనిటీ చూడగలమా? బహుశా నాకు తెలిసి చిరంజీవి గారి వల్లనే సాధ్యమైంది. మీరే చెప్పాలి, అది ఆయన వల్లే సాధ్యమైంది. ఆ శాఖోపశాఖలుగా విస్తరించింది కదా ఈవేళ. విస్తరించిన బానై అది మహావృక్షమై అది ఈవేళ శాఖోపశాఖలుగా విస్తరించి ఎంతమందికి నీడనిస్తోంది అంటే అది ఆ ఒక్క వ్యక్తి ఆ రోజు చేసినటువంటి ప్రయాణం, ఆ ఒక్క వ్యక్తి బయలుదేరి వచ్చినటువంటి ఆ ఘడియ, చిరంజీవి ముహూర్తం. ఓకే, చిరంజీవి గారు సాధించాల్సినవి ఏమైనా ఉన్నాయి? చిరంజీవి గారు సాధించాల్సినవి అంటే అవే, చిరంజీవి గారి పొటెన్షియాలిటీకి కావలసినటువంటి పాత్రలు సినిమాలంటే ఇంకా రావాలి, చెయ్యాలి ఆయన. అంటే 70 ఏళ్ళు వచ్చేసినాయి కదా అంటే కాదు, 70 ఏళ్ళు వచ్చినా ఆ వయసుకు తగినటువంటి గొప్ప పాత్రలు ఉంటాయి. ఓకే, ఆయన చేసి తీరాలి. ఆయన సినిమాల పరంగా ఓకే ఆయన చేస్తారు, ఓకే అది పక్కన పెడితే ఇవాళకి ఆయనకి ఒక పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, ఇంకా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే రావాలండి చిరంజీవి గారు. దాదాసాహెబ్ ఫాల్కే రాలేదు. అంటే దాదాసాహెబ్ ఫాల్కేకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కిరణ్ గారు, మీకు 10 years యాక్ట్ చేయలేదు కదా, అది పరిగణలోకి తీసుకుంటారు. మీకు నేను విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినప్పుడు నేనే ఒక సద్విమర్శ చేశాను. ఎందుకంటే ఆయన పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేటప్పటికి ఆయన డైరెక్షన్ మానేసి 15 ఏళ్ళు అయింది, ఇలాగ నేనే చేశాను. తర్వాత ఏంటంటే యాక్ట్ చేసుకుంటుండిపోయారు, యాక్టింగ్ కూడా మానేసి యాడ్ ఫిలిమ్స్ చేసుకుంటున్నారు. కానీ ఆయన 50 ఫిలిమ్సే డైరెక్ట్ చేశారు. ఇట్లా నేనే ఒక విమర్శనాత్మకమైనటువంటి విశ్లేషణ చేశాను. దాదాసాహెబ్ ఫాల్కే ఏంటంటే అవుట్ స్టాండింగ్ అండి, బాలచంద్ర గారికి ఇచ్చారు, రజనీకాంత్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చారు, మమ్ముట్టి గారికి, మోహన్ లాల్ గారికి పద్మశ్రీలతో ఆగిపోయారు. తర్వాత పద్మభూషణాలు కూడా లేవు వాళ్ళకి, ఫాల్కేల తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. చిరంజీవి గారికి దాదాసాహెబ్ ఫాల్కే రాలేదు, రావాలి.
ఆ 10 years ఇబ్బంది పెడుతుంది. ఆ 10 years ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే బ్యాక్ టు బ్యాక్ సంవత్సరంలో 3-4 అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసేయాలి. చేసేసినప్పుడు ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ అయిపోద్ది. బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా రావాలి, సేవారంగం రావాలి అంటే ఇప్పుడు మనకు భారతరత్న అనేటప్పటికి ఏమవుతుంది, సినిమా మరియు రాజకీయ రంగాలకు సంబంధించి భారతరత్న సౌత్లో ఎంజి రామచంద్రన్ గారికి ఒక్కరికే వచ్చింది. సినిమా మరియు రాజకీయం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలి అని గత కొన్ని దశాబ్దాలుగా అది చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి ఒకరోజు మనం సవివరంగా మాట్లాడుకోవచ్చు. అంత పెద్ద టాపిక్ అది. కాబట్టి ఏంటంటే భారతరత్న అనేటప్పటికీ ఆయన మరిన్ని పాత్రలు భారతరత్నగా ఆయన అది సాధించాలి, భారతరత్నగా సమున్నతమైనటువంటి అత్యున్నత పురస్కారం ఆయన పొందాలి అంటే సేవారంగంలో కూడా మరిన్ని విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేపట్టాలి. ఇప్పటికీ నాకు తెలిసి దేశంలో ఉండే సినిమా స్టార్స్ లో అంటే ఈ మధ్య కాలంలో సోను సూద్ అది వేరండి. ఇట్స్ నాట్ కన్స్ట్రక్టివ్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూషనల్. చిరంజీవి గారి కన్స్ట్రక్టివ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తన కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని మరింత విస్తరించాలి, అన్ని ప్రాంతాలకి విస్తరించి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఆమోదయోగ్యమైనటువంటి వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సేవా రంగంలో విప్లవాత్మకమైనటువంటి విధంగా వాటిని రూపకల్పన జరగాలి వాటికి సంబంధించి.